చేసిన తర్వాత జూమ్ మీటింగ్ లింక్, మీటింగ్ ఐడి, మీటింగ్ పాస్వర్డ్ ఇస్తుంది. వీటిని వాట్సాప్ లేదా ఈమెయిల్ అండ్ ఎస్ఎంఎస్ ద్వారా పంపండి. మీటింగ్ ని ప్రారంభించే ముందు జూమ్ యాప్ లేదా వెబ్సైట్ లో లాగిన్ అవ్వండి. మీటింగ్ కు వెళ్ళండి. థర్డ్, మీ షెడ్యూల్ చేసిన మీటింగ్ ని ఎంచుకోండి. స్టార్ట్ పై క్లిక్ చేయండి. మీటింగ్ సమయంలో మీరు పార్టిసిపేట్ ను అన్మ్యూట్ చేయవచ్చు, స్క్రీన్ షేర్ చేయవచ్చు, చాట్ ఉపయోగించవచ్చు, మీటింగ్ రికార్డ్ చేయవచ్చు. వెంటనే మీటింగ్ ప్రారంభించాలంటే జూమ్ యాప్ ఓపెన్ చేయండి. న్యూ మీటింగ్ పై క్లిక్ చేయండి. మీటింగ్ ప్రారంభమైన తర్వాత ఇన్వైట్ ద్వారా లింక్ ను ఇతరులకు పంపండి. మీరు మొబైల్లో జూమ్ ఉపయోగిస్తున్నారా? అయితే స్క్రీన్ షాట్లు స్టెప్ బై స్టెప్ వివరంగా కూడా చెప్పగలరు. మ్మ్. ఈ స్క్రీన్ షాట్ వివరంగా స్టెప్ బై స్టెప్ అవి కూడా ఇస్తుందంట. ఇది మ్మ్. మేక్ ఏ పోస్టర్ అని కొట్టు. ఇది మేక్ ఏ పోస్టర్ అని పెట్టేసి గ్రూప్ లో పెట్టేసి. సో మీరు కూడా రేపు ఇట్లా ఒక మీటింగ్ లింక్ క్రియేట్ చేసుకోవడం, దాన్ని ప్రమోట్ చేయడం, ఇవన్నీ చేయొచ్చు. ఒక జూమ్ మీటింగ్ ని హోస్ట్ చేయడం అంటే ఆల్రెడీ ఇదంతా మేము చేసేసాం కాబట్టి ఇంకా మీకు దీంతో సంబంధం లేదు. సో మీరు కూడా ఇట్లనే రేపు మీటింగ్స్ ఏదన్నా ప్రమోట్ చేసుకోవాలి అంటే గనక యూ కెన్ ఫాలో ద సేమ్ స్టెప్స్ అన్నమాట. మేకే పోస్టర్ అని కొట్టేసేమ్మా. కొట్టా మేడం, రాలేదు. లాగిన్ అడుగుతుంది. వాట్ ఆల్ ద టాపిక్స్ ఇవాళ షాజియా? వాట్ ఆల్ ద టాపిక్స్ మనం ఈరోజు ఇవాళ ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం? అన్మ్యూట్ చేసుకోమా. షార్ప్గా ఉండాలి. నేను వన్స్ అడిగాను అంటే వెంటనే ఆన్సర్ వచ్చేయాలి. షార్ప్ రెస్పాన్స్ ఉండాలి. అన్మ్యూట్ ఆప్షన్ రావట్లేదా? వై? ఇచ్చాను కదా. ఇంకా ఇవాళ ఏంటి టాపిక్స్ ఏంటి ఉషారాణి గారు, సునీత గారు, సునంద గారు? టుడే టాపిక్స్ పీరియడ్ మేడం. అంటే ఏంటి? డేట్ ఏంటి? వారం వారం కమిషన్స్ మ్యాచ్ చేసుకోవడం ఎలా? బోనస్ అంటే ఏంటి? ఎలా వస్తుంది? బిజినెస్ ప్లాన్ నేర్చుకోవడం అవసరమా? 1 minute కాల్ ఎలాగా? గుడ్. ఫస్ట్ పీవీ అంటే ఏంటి, డేట్ అంటే ఏంటి, అంతలో ఇది పోస్టర్ తయారవుతుంది. నువ్వు అన్షేర్ చేయమ్మా ఇది. యా. ఎస్. పీవీ అంటే ఏంటి, డేట్ అంటే ఏంటి? వాట్ ఈస్ పీవీ? ఇప్పటి వరకు అందరు వింటున్నారు కదా, డైలీ అంత పీవీ ఇంత పీవీ. వాట్ ఈస్ దిస్ పీవీ? పీవీ గోల్ ఏంటి అసలు? పీవీ గోల? వాట్ పీవీ ఈస్ దిస్ మీన్స్ పీవీ? పాయింట్ వాల్యూ మేడం. మనం పర్చేస్ చేసి అంటే అన్ని కంట్రీల్లో మనం పర్చేస్ చేస్తాం కాబట్టి అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మనీ వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి, సో వాటన్నిటిని కలిపి మనకు అర్థమయ్యేలాగా ఒక పీవీ పాయింట్ వాల్యూ అని చెప్పి మనం చేసే బిజినెస్ మీద మనం చేసే బిజినెస్ నే మనీలో చూపించకుండా పాయింట్స్ వాల్యూలో చూపిస్తారు మేడం. ఓకే. ఇంకా నౌ వాట్ ఈస్ పీవీ? వాట్ ఎగ్జాక్ట్లీ పీవీ అంటే మనం మాట్లాడుకున్నాం, దిస్ ఇస్ ఏ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో కంపెనీకి వచ్చేటువంటి లాభాల్లో అన్ని కూడా ఒక 70% రెవెన్యూ మొత్తం కూడా కస్టమర్స్కి ఇస్తానంటుంది కంపెనీ. కంపెనీ టు కస్టమర్ రిలేషన్స్. ఈ మధ్యలో వచ్చేటువంటి మధ్యవర్తులు ఎవరు ఉండరు కాబట్టి ఆ లాభాన్ని అంతా కూడా కంపెనీ ఏం చేస్తుంది, దాన్ని పాయింట్స్ లోకి కన్వర్ట్ చేస్తుంది. ఎందుకు మరి? ఎవరెవరికి ఎంతెంత లాభం ఇవ్వాలి? ఇప్పుడు ఒక ఇద్దరం పార్ట్నర్స్ అనుకో, చక్కగా 50-50 తీసుకుంటాం. ముగ్గురు అనుకో, ముగ్గురం తీసుకుంటాం. నలుగురు అనుకో, నలుగురం తీసుకుంటాం. మరి ఎప్పటికప్పుడు పెరిగిపోతా ఉంటారు. ఈ రోజు జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, రేపు జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఇవాళ కొంతమంది కొంటారు. అసలు ఇదంతా లెక్క ఎట్లా తెలుస్తుంది? బట్ కంపెనీ ఏమనుకుంటుంది, అందరికీ లాభాలు ఇవ్వాలనుకుంటుంది, అంతే కదా. అది కూడా ఎట్లా ఇవ్వాలనుకుంటుంది? సమానంగా ఇవ్వాలి మళ్ళా. ఇప్పుడు సీనియారిటీని బట్టి జూనియర్ అని సీనియర్ అని అట్లా కాదు.
సో అందుకోసం అందరికీ లాభాలు ఇవ్వాలి అంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉండాలి, ఒక ప్లాన్ ఉండాలి. దాన్నే కంపెన్సేషన్ ప్లాన్ అంటారు. ఆ ప్లాన్ ప్రకారం మనందరికీ లాభాలు ఇస్తుంది. అయితే ఆ లాభాన్ని ఎప్పుడు ఇస్తుంది తెలుసా? మనం ఒక వస్తువుని కొన్నప్పుడే, ఆ ప్రొడక్ట్ తయారు చేసినప్పుడు కంపెనీ దాన్ని అమ్మితే ఎంత లాభం వచ్చేస్తుంది దాన్ని అంతా పాయింట్స్ లో కన్వర్ట్ చేసేసి ఆ ప్రొడక్ట్ కొన్నప్పుడే మన అకౌంట్ లో వేసేస్తుంది. దాన్నే పీవీ అంటారు. ఎంత ఇస్తుంది అయితే దాని రా మెటీరియల్ కాస్ట్ ఏంటి, దాని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఏంటి, అండ్ దాని ట్రాన్స్పోర్టేషన్ కి వీటికి వాటికి వీటన్నిటి కూడా క్యాల్కులేట్ చేసేసి ఒక ఫిక్స్డ్ ఫిగర్, అది మళ్ళీ మళ్ళీ మార్చకూడదు. నేను ఇప్పటికి 3 years అవుతుంది జాయిన్ అయ్యి. ఒమేగా ఉంది, మనం ఆర్డర్ పెట్టుకుంటున్నాం. ఒమేగాకి నేను జాయిన్ అయిన రోజు ఎంత పీవీనో సేమ్ పీవీ ఈ రోజు కూడా. అది లైఫ్ టైం మళ్ళీ వన్స్ వాళ్ళు ఫిక్స్ చేశారంటే ఇంకా అది మార్చకూడదు. అట్లా ఉంటది. ఓకే. అండ్ దట్ మన ఆటమీ స్ట్రాటజీస్ చాలా వండర్ఫుల్ స్ట్రాటజీస్. ఏదో నెలకోసారి, వారానికోసారి, సంవత్సరానికోసారి అట్లా మారవు, అసలు చేంజ్ అవ్వవు. ఒకవేళ ఏదన్నా చేంజ్ అయిందంటే అది అప్గ్రేడ్ అవుతుంది కాబట్టి, కానీ దాని వాల్యూ తగ్గదు. ఓకే. నౌ ఇప్పుడు ఎంత అంటే మనం ఒమేగా తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, దానికి 37,000 పాయింట్స్. దాని మీద మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం? 4,400 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాం. దాని మీద కంపెనీకి వచ్చే లాభాన్ని 37,000 పాయింట్లుగా కన్వర్ట్ చేసింది. దాన్ని మన అకౌంట్ లో వేసేస్తుంది. చూడండి, మీరు ఏ ప్రొడక్ట్ కొన్నా కూడా మీ అకౌంట్ లో పాయింట్స్ కనిపిస్తాయి కదా. అది కొంతమందికి ఐడి క్రియేట్ చేసుకోండి అంటే, మాకెందుకు ఐడి అక్కర్లేదు, మీ దానిలో మీరు పర్చేస్ చేసేయండి. దట్ మీన్స్ వాట్? వాళ్ళకి ఆ పాయింట్స్ రావు, ఆ కంపెనీ ఇచ్చేటువంటి లాభాలు తీసుకోరు. అందుకోసమే ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు మన అకౌంట్లోనే కొనుక్కున్నాం అనుకోండి, మన అకౌంట్లోనే పడిపోతాయి. అదే వాళ్ళ దాంట్లో కొనుక్కున్నారనుకోండి, వాళ్ళకి వస్తే మనకి వస్తాయి. అందుకోసమే ఎన్ని ఎక్కువ ఐడీలు ఉంటే అన్ని ఎక్కువ బెనిఫిట్స్, అంత ఎక్కువ మ్యాచింగ్స్. కొంతమంది ఐడీలు కూడా ఎందుకు మేడం, అన్ని ఐడీలు ఎందుకు మేడం అంటారు, చూసారా? సేమ్ పాయింట్స్ వాళ్ళకేమో పర్సనల్ పీవీగా వస్తుంది, మనకేమో గ్రూప్ పీవీగా కూడా వస్తుంది. అందుకోసమే ఎంత ఎక్కువ ఐడీలు మన కింద టీంలో ఎక్కువ బిల్డ్ చేసుకుంటే అంత ఎక్కువ ప్రాఫిట్స్ అండ్ బెనిఫిట్స్. నౌ ఈ పాయింట్స్ ని పాయింట్ వాల్యూ అంటారు. ఆ పాయింట్ వాల్యూ అంటారు. అండ్ దీన్ని గ్లోబల్ కరెన్సీ అని కూడా అంటారు. ఎందుకంటే మరి ఒమేగా ఇండియాలోనే కొంటారా? అమెరికాలో కూడా కొంటారు, కెనడాలో కూడా ఉంటారు, స్విట్జర్లాండ్ లో కొంటారు, యుఎస్, జపాన్, మెక్సికో, కెనడా. ఓకే. ఇట్లా మొత్తం 60-70 దేశాల్లో ఉంది. అన్ని దేశాల వాళ్ళు కొంటానే ఉంటారు. మరి హెమోహిమ్ కాస్ట్ మన కరెన్సీకి తగ్గట్టుగా ఇక్కడ 9,450 రూపాయలు ఉంది హెమోహిమ్. మరి అక్కడ యుఎస్ లో అయితే అక్కడ కరెన్సీకి తగ్గట్టుగా ఉంటుంది. కానీ అందుకోసమే ఆ ప్రాఫిట్స్ ని గ్లోబల్ కరెన్సీ అంటారు. పాయింట్స్ రూపంలో కన్వర్ట్ చేసి అక్కడ అయినా, ఇక్కడైనా, ఎక్కడైనా, ఎవరికైనా ఈవెన్ గా ఉండేటట్టుగా ఈ పాయింట్స్ ని కన్వర్ట్ చేస్తుంది కంపెనీ. ఇంతవరకు క్లియరా అందరికి? ఎస్ మ్యామ్. ఎస్. ఒక పాయింట్ వాల్యూ ఎంత వెంకటేష్? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 పాయింట్? ఒక 1 రూపీ నుంచి 8 రూపీస్, 1 to 8 రూపీస్ ఉంటుంది మేడం. ప్రొడక్ట్ ఎస్. బట్టి చేంజ్ అవుతుంది. మనం 1 రూపాయి పెట్టుకుంటే కంపెనీ మనకి 5 నుంచి 10 పాయింట్లు ఇస్తుంది. సో మనం ఒమేగా కొన్నాము, దాని కాస్ట్ 4,400. దానికి వచ్చే పీవీస్ ఎంత? 37,000. అంటే ఆల్మోస్ట్ 8 పాయింట్స్, 9 పాయింట్స్ దాకా వస్తుంది. హెమోహిమ్ ఉంది 9,450 రూపాయలు. దానికి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి? 80,000 పాయింట్లు వస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ వచ్చింది అది? 8 పాయింట్స్. అది కూడా 7 to 8 పాయింట్స్ వస్తుంది. లైక్ వైజ్ సో ప్రతి ప్రోడక్ట్ కి కూడా వాళ్ళు కొన్ని పాయింట్స్ ని సెట్ చేస్తారు. గుడ్. నౌ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఇంకా పాయింట్స్ అంటే క్లియర్ అయిపోయింది. ఇంకా డేట్ అంటే ఏంటి? వై డేట్? డేట్ ఎందుకు? డేట్ ఎందుకు అనేది అర్థం కావాలంటే బిజినెస్ ప్లాన్ చెప్తాను. ఆ ప్లాన్ చెప్పేటప్పుడు డేట్ ఎందుకు అనేది మనం అక్కడ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు డేట్ గురించి నేను చెప్తే మీకు అర్థం కాదు. కొంతవరకు అసలు అయినా మీరు మరీ వెరీ న్యూ కమ్మర్స్ కాదు కదా, అందరికి అర్థమవుతుందా? ఎక్స్ప్లెయిన్ చేయనా ఇప్పుడు? షాజియా ఒకటి న్యూ కమ్మర్. సో లెట్ మీ షేర్ డేట్. నేను ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి బిజినెస్ ప్లాన్ అప్పుడు కూడా మనం చూద్దాము.
ఓకే, డేట్ ఎందుకు అసలు? వై డేట్? లెట్ us see. కృష్ణవేణి గారికి కూడా కొత్తే మేడం. వీళ్ళిద్దరికి వాళ్ళ అప్లయన్స్ అని చెప్పుకోమని చెప్తున్నా. యా యా మ్యామ్, నేను చెప్తా మేడం, మీరు చెప్పండి. ఎస్. ఓకే, నౌ ఇది ఇదెవరు? ఇదెవరు? ఎవరిది? నేను ఎవరిది? సౌమ్య ప్రియా మ్యామ్. అనుకుంటా. ఎస్, అది. అక్కడ సునీత గారు ఉన్నారంట. నా సునీత గారి కింద ఇవేవో బాణాలు గుర్తులు ఉండండి, పెన్ను మారుస్తుంది. ఇది తీసేద్దాము, ఒక నిమిషం. ఇదేంటి వెళ్ళిపోదా ఇది? ఓకే, ఇక్కడ డ్రా చేద్దాం. ఓకే, నా ఇక్కడ సునీత గారు ఇక్కడ ఉన్నారు. ఏం కలర్స్? వేర్ ఆర్ కలర్స్? మీరందరూ గీవాకండి, నేనే ఏం గీయాలో అర్థం కావట్లేదు ఇక్కడ. ఒక్క నిమిషం, పెన్ ఏదో డార్క్ పెన్ తీసుకుంటా. కలర్స్ చేంజ్ అయింది. లెట్ మీ సీ వన్స్. రవి చేస్తున్నారు. కలర్స్ యా, గాట్ ఇట్. ఇక్కడ వచ్చింది కలర్ ఇప్పుడు. యా, గాట్ ఇట్. నో, మీకు చెప్పే ప్రాసెస్లో నేను కూడా చాలా నేర్చుకుంటున్నాను. ఇక్కడ సునీత గారు ఉన్నారు. సో సునీత గారి కింద మళ్ళీ ఇదేదో మారిపోతాం. పర్లేదు మేడం, అలా ఇవ్వండి. ఓకే ఓకే, కనిపించినంత వరకు, అర్థమైనంత వరకు అర్థం చేసుకున్నట్లయితే, సునీత గారికి ఒకవైపు 3 lakh పాయింట్స్ వచ్చినాయి ఇవాళ. ఇవేవో షేప్స్ మారిపోతున్నాయమ్మా. షేప్స్ మారిపోతుంది. షేప్స్ మారుతున్నాయి. ఇది సునీత గారు. ఇక్కడ ఈరోజు ఒక 3 lakhs వచ్చినాయి. ఏ డేట్తో వచ్చినాయి 3 lakhs? ఇటువైపు 0 ఉంది. ఏ డేట్లో? డేట్ ఎంత? నిన్నంత. నిన్న డేట్ ఎంత? 7వ తారీఖు, 7/6. ఆ తర్వాత ఇంకొక 3 lakhs వచ్చేసింది. ఇట్లా పెట్టుకుంటూనే ఉంటారు కదా, కింద టీంలో అందరు ఎవరో ఒకళ్ళు పెట్టుకుంటూనే ఉంటారు. ఇలా వచ్చినాయి. ఇలా ఒక 1.5 lakh వచ్చింది. ఇలా ఇంకొక 1.7 వచ్చేసింది ఇటు. ఇట్లా ఎవ్రీడే సునీత గారికి ఇటు ఒక 1000 మంది ఉన్నారు, ఇటు ఒక 1000 మంది ఉన్నారు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి పర్చేస్ చేసుకుంటూ ఉన్నారు. ఓకే, ఇట్లా ఈరోజు ఒక 3 lakh పాయింట్స్ ఒక రోజు కొన్నారు. సరే, ఇది కూడా తీసేస్తారు.
ఓకే, ఇది ఒక 3 lakhs, ఇది ఒకటి తీసుకున్నారు. సెట్టింగ్స్ మారిపోతున్నాయి అసలు. ఎస్, ఓకే. ఇవ ఒక రోజు 3 lakhs పాయింట్స్ వచ్చేసినాయి, ఇంకొక రోజు కూడా 3 lakh పాయింట్స్ వచ్చినాయి, ఒక రోజు 1.5 వచ్చినాయి, ఒక రోజు 1.7 వచ్చినాయి, అలా వస్తూ ఉన్నాయి. ఇటువైపు కూడా ఒక 1 lakh వచ్చినాయి. ఆ తర్వాత ఇటు ఒక 5 lakhs వచ్చినాయి, ఇక్కడ ఒక 8 lakhs వచ్చినాయి. ఇప్పుడు మ్యాచింగ్ ఎక్కడ జరిగింది చెప్పండి, కనిపిస్తుంది అందరికి? మ్యాచింగ్ ఎప్పుడైంది ఇక్కడ? ఫస్ట్ డేనేమో ఇటు 3 ఇటు 0, సెకండ్ డే ఇటు 3 ఇటు 1 lakh, థర్డ్ డే 1.5, ఇక్కడ ఒక 5 lakhs. ఎప్పుడు మ్యాచ్ అయింది ఇప్పుడు ఇక్కడ? అర్థమవుతుందా అందరికి? అన్మ్యూట్ చేసుకోండి అందరూ. ఫస్ట్ డే మ్యాచ్ అవ్వలేదు మేడం. ఫస్ట్ ది సెకండ్ మ్యాచ్ అవ్వలేదు. ఉమ్. థర్డ్ ది ఇటు సైడ్ ఏమో 5 lakh మేడం వచ్చింది లెఫ్ట్ సైడ్. ఇటువైపు 5, ఇటువైపు 1.5. 3 lakhs మ్యాచ్ అయినట్టే కదా? లేదు, మ్యాచింగ్ రాలాగా మేడం. హలో, ఒక్క నిమిషం. ఏమో అన్మ్యూట్ ఆప్షన్ అందరికి ఉందా? చూడండి, అందరికి అన్మ్యూట్ ఉందా? ఉంది మేడం. ఎవరైనా అన్మ్యూట్ అవ్వకపోతుంటే గనక వచ్చింది మేడం. కోహోస్ట్ ఇస్తా కొంతమందికి, చూడండి కొంతమందికి. సౌమ్య, యు ఆర్ కోహోస్ట్. పేజ్ స్లైడ్ అవ్వట్లేదు మేడం. ఎలా ఉంది అందరికి? ఎట్లా ఉంది? కంఫర్టబుల్ గా ఉందా? కనిపిస్తుందా? ఆర్ యు కనిపిస్తుంది. నాకైతే కనిపిస్తుంది మేడం, కంఫర్టబుల్ గా ఉంది. ఓకే, కన్విన్సిన వాళ్ళు అర్థం చేసుకోండి, కన్విన్సిన వాళ్ళకి మీరు మీ టీం కి నేర్పించుకోండి. అందరికీ కనిపిస్తుంది మేడం, స్క్రీన్ కనపడుతుంది, పేజ్ పక్కకి వెళ్ళట్లేదు అంతే. ఓకే, నౌ డే 1 ఏమో 3 lakhs ఒకవైపు, 0 ఒకవైపు ఉంది. డే 2 నేమో 3 lakhs ఒకవైపు 1 lakh వచ్చింది. అండ్ డే 3 నేమో 1.5 5 lakhs వచ్చింది. డే 5 1.7 8 lakhs. ఇప్పుడు మ్యాచింగ్ ఎక్కడ అయింది చెప్పాలి నాకు. థర్డ్ ది మ్యాచింగ్ అయినట్టే కదా మేడం. అది ఇది అర్థం కావట్లేదా అందరికి? మళ్ళీ ఒకసారి డ్రా చేయనా? పర్లేదు మేడం. అర్థమవుతుంది అర్థమవుతుంది. అంటే ఇప్పుడు డే 1 ఏమైంది? ఇటు 3 ఇటు 0 ఉంది, జీరో ఉంది, మ్యాచ్ అవ్వలా. మ్యాచ్ అవ్వలేదు. డే 1 ఇటు మ్యాచ్ అవ్వలా. తర్వాత డే 2 ఇటు 3 ఇటు ఒక 1 lakh ఉంది, ఇది కూడా మ్యాచ్ అవ్వలేదు. మ్యాచ్ అవ్వలా. డే 3 ఏమైపోయింది? 3 + 3 6 + 1.5 7.5 అయిపోయింది. ఓకే, అండ్ ఇక్కడ ఏమైపోయింది? 5 + 1, ఈ ఆల్రెడీ 1 lakh పైన ఉంది అండ్ పై కింద 5 lakhs ఉంది, 6 వచ్చింది. 7.5 అండ్ 6 lakhs ఎంత మ్యాచ్ అయింది. వచ్చింది? 7.5 ఒకవైపు 6 lakhs. ఇక్కడ మ్యాచింగ్ అయిందా లేదా? ఎంతమంది మ్యాచింగ్ అయింది అంటారు, ఎంతమంది మ్యాచింగ్ అవ్వలేదు అంటారు చెప్పండి. మ్యాచింగ్ అయింది మేడం. మ్యాచింగ్ అయింది మేడం. మ్యాచింగ్ అయింది. మ్యాచింగ్ అయింది. ఎంతతో మ్యాచింగ్ అయింది చెప్పాలి, అందరూ పార్టిసిపేట్ చేయండి. 3 lakhs తోనే అవుతుంది కదా. ఎస్, 3 lakhs తోనే మ్యాచ్. ఇటువైపు 7.5 ఇటువైపు 6 వచ్చింది, బట్ అదేమైంది? 3 lakhs తో మ్యాచింగ్ అయింది. ఒకసారి వెంకటేష్ బిజినెస్ ప్లాన్ చూపించు ఒకసారి. బిజినెస్ ప్లాన్ ఆల్రెడీ ఒకసారి విన్నారు కదా అందరూ. 3 lakhs మ్యాచింగ్ కి 4,000 వస్తాయి, 7 lakhs మ్యాచింగ్ కి 8,000 వస్తాయి, అదే కదా? యా, ఇది 7 కి 3 కి మధ్యలో ఉంది కాబట్టి 3 తోనే మ్యాచ్ అవుతుంది. ఓకే,
ఇటువైపు 7.5 వచ్చేసింది, బట్ ఇటువైపు ఓన్లీ 6 ఉంది కదా. అందుకోసం అది 3తో మ్యాచ్ అయిపోయి ఏమైపోయింది, 4,000 వచ్చింది. ఎస్, ఇప్పుడు మనకు అనిపిస్తుంది అమ్మో ఇటు ఒక 3 lakhs, 3.5 lakhs, 4.5 lakhs మనకి వేస్ట్ అయిపోయినాయి అనిపిస్తుంది ఇప్పుడు. అవును, ఎంతమందికి అనిపించింది ఇప్పుడు? యా, ఇటుపక్క కూడా 3 lakhs వేస్ట్ అయినట్టే కదా. ఇటువైపు కూడా 3 lakhs వేస్ట్ అయిందంట వెంకటేష్కి. అయితే ఇక్కడ ఆల్రెడీ మీకు పాయింట్లు వస్తున్నాయి అంటే మేబీ అది మీకు వేస్ట్ అనిపించవచ్చు, బట్ కింద టీము కొంతమంది ఏజెంట్స్ అవుతున్నారు, స్పెషల్ ఏజెంట్స్ అవుతున్నారు, వాళ్ళు మ్యాచింగ్స్ పెట్టుకుంటున్నారు. సో మన టీము ప్రాఫిటబుల్ గా ఉంది. మేబీ ఈ రోజు అది మనకి మ్యాచ్ అవ్వలేదు, అది మనకి ఈ రోజు మ్యాచ్ అవ్వలేదు, బట్ 3తోనే మ్యాచ్ అయింది. బట్ టీమ్ ప్రోగ్రెస్ అవుతుంది అనుకోవడానికి ఇది ఒక అండర్స్టాండింగ్ మనకి. ఓకే, పీవీస్ ఫ్లో వస్తున్నాయి అంటే ఏంటి, ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ మన టీం ప్రోగ్రెస్ అవుతుంది. ఎవరో వాళ్ళంతటి వాళ్ళు మ్యాచింగ్స్ పెట్టుకోవడం నేర్చుకుంటున్నారు, వాళ్ళ పర్చేస్ వాళ్ళు చేస్తున్నారు. ప్రతిసారి మనకి కాల్ చేసి మనకి చెప్పి పెట్టాలి అట్లాంటి కండిషన్స్ పెట్టారనుకోండి, సమ్ టైమ్స్ మన బిజినెస్ చాలా ప్రోగ్రెస్ డిలే అవుతుంటది. ఓకే, నౌ మళ్ళీ ఒకసారి వేస్తున్నా, ఇక్కడ 3, ఇక్కడ 0, ఇక్కడ 3, ఇక్కడ 0, మళ్ళీ ఇక్కడ 3, ఇక్కడ 1, ఇక్కడ ఎంత వచ్చింది 1.5, ఇక్కడ 5 lakhs వచ్చేసింది ఈ లెగ్ లో. ఓకే, అండ్ ఇట్లా వచ్చినప్పుడు ఎంత 7.5, 6 అయింది మనకి ఇక్కడ 6 lakhs. ఇది కదా అయింది, ఇది 3 lakhs తో మ్యాచ్ అయింది మనకి. ఓకే, నా ఇక్కడ అంటే ఏంటి, ఆల్రెడీ ఇక్కడ ఒకళ్ళు ఏజెంట్ అయ్యారు, వాళ్ళ కింద ఇంకొకళ్ళు కూడా ఏజెంట్ అయ్యారు, మీతో పాటు ఇక్కడ ఇంకొకళ్ళు కూడా కమిషన్ ఆల్రెడీ తీసేసుకున్నారు. అందుకోసమే ఎవ్రీ డే మీరు ఐడి ఓపెన్ చేయడం, లెఫ్ట్ ఎంత వచ్చింది రైట్ ఎంత వచ్చింది చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. ఇటు 3 వచ్చేసింది, ఇటువైపు కూడా 3 పెట్టేసుకుందాం. ఇటువైపు వన్స్ 3 వచ్చింది అంటే ఇక్కడ వచ్చే లోపలనే మనం వి నీడ్ టు ప్లాన్ ఇట్. ఇటువైపు కూడా 3కి ప్రిపేర్ అయిపోవాలి. అందుకోసమే ఎప్పుడు కూడా బోత్ టీమ్స్ తో మనం కోఆర్డినేట్ అవుతూ అలైన్ అవుతూ, వెంకటేష్, సౌమ్య మీరిద్దరు కూడా ఇటువైపు టీంలో ఏం జరుగుతుంది మేడం, ఇటువైపు పీవీ ఎంత వస్తుంది మేడం, ఈ వీక్ లో ఎంత వస్తుంది మేడం, ఈ సైకిల్లో ఎంత వస్తుంది మేడం. సో యూ నీడ్ టు టేక్ దట్ డేటా అండ్ యూ నీడ్ టు వర్క్ హియర్. శ్రీప్రియ మేడము ఇటు రేపల్లి వెళ్ళారు, ఓకే ఇక్కడ ఇంత పీవీ వచ్చేస్తే. శ్రీప్రియ మేడం ఇటు ఇంత చేస్తున్నారు, ఇంత వర్క్ చేస్తున్నారు, సౌమ్య మేడం ఇంత వర్క్ చేస్తున్నారు. సో ఇటువైపు ఎంత పీవీ వస్తుంది, వెంకటేష్ ఇవాళ ఒక 2 lakhs వస్తుంది, వెంకటేష్ ఇవాళ ఒక 4 lakhs వస్తుంది, ఈ వీక్ లో ఎంత వస్తుంది, ఈ సైకిల్లో ఎంత వస్తుంది అనే ఒక వర్క్ జరిగిన దాన్ని బట్టి ఒక ప్లానింగ్ ఉంటుంది. దాన్ని బట్టి ఓకే యూ కెన్ ఇంక్రీజ్ యువర్ స్పీడ్, యూ కెన్ మ్యాచ్ దిస్ పీవీ హియర్. ఓకే, నౌ ఇప్పుడు అర్థమైపోయింది మనకి ఇటు ఎంత ఎంత వచ్చింది. ఒక్క నిమిషం ఇది అరెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇటు 7.5 వచ్చింది, ఇటు 6 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ డేట్ లో ఆల్రెడీ ఏమొచ్చేసింది, ఇంకొక 2 lakhs ఇటు వచ్చింది, ఇంకొక 4 lakhs ఇటు వచ్చేసింది. ఇప్పుడు ఏమైపోయిందో చూడండి, ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడేమో 7.5 ఉంది, ఇక్కడేమో 6 ఉంది, 3తో మ్యాచ్ అయిపోయింది ఇవాళ డేట్ లో. ఇవాళ ఎంత డేట్, 8. ఓకే, 8th డేట్ తో ఇవాళ 6 lakhs, 3 lakhs తో మ్యాచింగ్ అయింది. అయితే ఇక్కడ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే యూ కెన్ మ్యాచ్ ఇట్ ఫర్ 7 lakhs. అదెలా మేడం, ఎస్ 3 lakhs తో మ్యాచ్ అయిపోతుంది కదా. అందుకోసం మనం ఏం చేయాలి, నెక్స్ట్ డేలో వచ్చేటువంటి ఈ 4 lakhs పీవీ ఉంది చూసారా, ఈ నెక్స్ట్ డేట్ లో వచ్చే 4 lakhs పీవీని, సో టీమ్ తో మనం గనక కమ్యూనికేషన్ లో ఉంటే,
సో ఒక 1 lakh మనం బ్యాక్ డేట్ అంటే ఆ, ఈ డేట్ లో మనం 7th పెట్టచ్చు. 7th ఎస్, ఈ డేట్ లో మనం, అందుకే 3 dates ఇస్తారు. ఎందుకు ఇస్తారు అనుకుంటున్నారు? ఇందుకే 3 dates ఎందుకు ఇస్తారంటే, ఎవరన్నా ఆర్డర్స్ పెట్టేటప్పుడు కావాలంటే బ్యాక్ డేట్ పెట్టచ్చు, ఆ డేట్ పెట్టచ్చు, అండ్ నెక్స్ట్ డేట్ లో 3 dates ఇచ్చేది ఎందుకు? ఇందుకోసమే. ఓకే, ఇక్కడ ఈ నెక్స్ట్ డే పెట్టే 4 lakhs పీవీస్ మనం టీమ్ తో కనుక కమ్యూనికేషన్ లో ఉంటే, ఒక 1 lakh ఎయిత్ డేట్ తో పెడతానే పెట్టి ఇగో ఎయిత్ డేట్ తో పెట్టించేసి మిగతా పీవీ అంతా కూడా నెక్స్ట్ డేట్ లో పెట్టించవచ్చు. టీమ్ తో అదే కమ్యూనికేషన్ మ్యాచింగ్ లో లేకపోతే, ఉంటేనే కింద వాళ్ళకి గనక ఏది మ్యాచింగ్ లేకపోతే అలా పెట్టచ్చు. ఓకే, టీమ్. ఎస్. సో మొన్న నేను అలాగే పెట్టించాను మేడం. దివ్య గారిది ఏమైందంటే, నాకు 3 lakhs మ్యాచ్ అవుతుంది ముందు రోజుకి, 7th డేకి మ్యాచ్ అవుతుంది. అయితే సో ఇదంతా కూడా ఇంటర్నల్ గా మనం కమ్యూనికేట్ చేసుకొని కమ్యూనికేషన్ చేసుకోవాల్సిన పని. ఓకే, అందరూ కూడా ఈ కింద పైన అంతా లైనేజ్ ఓపెన్ చేసి చూసి ఎవరెవరికి ఎంతెంత ఉన్నాయి అనేది చూసి, నిన్న మనం మ్యాచింగ్ పెట్టాము. ఎన్నెన్ని ఓపెన్ చేసి చూసాము వెంకటేష్? యా ఒక 3-4 ఐడీస్ 3-4 లైనేజ్ ఐడీస్ లో ఓపెన్ త్రీ చేసి ఫోర్ ఐడీస్ చక్కగా ఓపెన్ చేసి చూసి మనం రైట్. మ్యాచింగ్స్ పెట్టుకున్నాం కదా. దట్ ఈస్ హౌ. అందుకోసమే టీమ్ తో అలైన్మెంట్ చాలా చాలా అవసరం. ఆర్డర్ పెట్టే ముందు అప్లైనర్స్ తో కమ్యూనికేషన్ లో ఉంటే, ఏ డేట్ లో పెడితే ఎవరికి మ్యాచింగ్ అవుతుందని చూసుకుంటూ పెడితే ఇంకా ఎస్, బాగుంటుంది. యా క్లియర్. సౌమ్య అండ్ వెంకటేష్ మీ యా ఇద్దరికి. మ్యామ్, ఐ గాట్ ఇట్. అండ్ సునీత గారు, మీకు కొంత అర్థమై ఉంటది. టీం రాలేదుగా, టీం వస్తే అర్థమయ్యే విషయాలు ఇవన్నీ. ఓకే, ఇందాక హుషారాణి. 7.5 ఒక డౌట్ మేడం. ఇందాక 7.5 ఒక పక్క 6 ఓ పక్క అన్నారు కదా. 3తో అది మ్యాచ్ అయింది అన్నారు కదా. మిగిలినవి అలానే ఉంటుందా? వాష్ అవుట్ అవుతాయి అవి. ఆ, వన్స్ మ్యాచింగ్ అయిందంటే వాష్ అవుట్ అయిపోతాయి. ముందు డేట్ తో ఉన్నాయన్ని వాష్ అవుట్ అయిపోతాయి మేడం. తర్వాత డేట్ తో ఉన్నాయి రిజర్వ్ లో ఉంటాయి. ఓకే, ఒకసారి ఉషా గారు ఐడి ఓపెన్ చెయ్యి. నేను ఓపెన్ ఉషా చేయను గారు మేడం. నంబర్ చెప్పండి అమ్మా. స్క్రీన్ షేర్ చేయను మేడం, మీరు చేస్తారు. యూ క్యాన్ డూ. నెంబర్ చెప్పండి మేడం, ఉషా మ్యామ్. మీది సౌండ్ రావట్లేదమ్మా. హలో, ఉషా మ్యామ్ వినిపిస్తుందా? మీ వాయిస్ రావట్లే క్లారిటీగా. చాట్ బాక్స్ లో పెట్టండి మీ నంబర్. చాట్ బాక్స్ లో పెట్టండి మీ నంబర్. మీదేదో సెట్ చేసుకుని. నేను చెప్తా ఉండమ్మా ఉషా గారిది. యా 4544 యా 4544 3647. 3647 ఆల్రెడీ ఉంది. ఓన్ స్మాల్ పిఏ మేడం. డబల్ పి అంట. యా చూడండి మేడం, కనిపిస్తుందా ఇక్కడ? ఎస్, డేట్ వైజ్ పీవీస్. ఎస్. ఒకసారి జనరల్ కమిషన్ ఓపెన్ చేయమ్మా. ఇది పేజ్ తీసేసి. జనరల్ కమిషన్. కింద స్క్రోల్ చేయనా మేడం? ఎస్,
కనిపిస్తుందా మేడం? కనిపిస్తుందమ్మా. Yeah. ఇంకా ఇంకా కిందకి వచ్చేసి ఇంకా 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 ఎస్, ఒక్కసారి పైకి రా. తన పర్సనల్ పీవీ చూపించు. చూస్తున్నారా మేడంది పర్సనల్ పీవీ ఎంత ఉంది మనకి? ఆ, వీళ్ళందరికీ కంప్యూటర్లో కాకుండా మనం దీనిలో చూపిద్దామమ్మా. Yeah. లెట్ మీ షేర్ మొబైల్ స్క్రీన్. ఒకసారి నేను మొబైల్ స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, నా స్టాప్ చేయనా మేడం? నీది ఆఫ్ చేయి. దీనిలో కన్ఫ్యూజింగ్ గా ఉంటది చూపించడానికి. హలో. ఎస్ మేడం, అనిపిస్తుంది. ఆల్రెడీ ఇక్కడ కింద వస్తుంది అదేగా మేడం? హలో. ఎస్. ఫోర్ 544 3647. ఎస్, మొబైల్లో ఇంతే కదా కనిపిస్తుంది మనకి. నా యా, మొబైల్ ఎలాగ కనిపిస్తుంది? జనరల్ కమిషన్ చూడండి. ఇప్పుడు సో ఉషా గారు, అమ్మా మీది లెఫ్ట్ 14 lakhs పీవీ ఉంది. ఓకే, రైట్ 80,500. అండ్ తన పర్సనల్ పీవీ ఎంత ఉందో తెలుసా? 3 lakhs. 3,01,500. 1,500. అంటే ఏజెంట్ అయ్యారు మేడం. అండ్ లెఫ్ట్ 14 lakhs ఉంది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, ఈ 14 lakhs ని ఎన్నిసార్లు మ్యాచ్ చేసుకోవచ్చు ఒక్కొక్కళ్ళు? ఎస్, సునీత గారు. 3 times 4 3s 12 కదా. 3 times చేసుకున్నాక ఎంత ఉంటుంది ఇంకా? 12 కాదు మేడం, 4. ఇంకా 2 ఉంటుంది మేడం. 4 times మ్యాచ్ చేసుకుంటే 4 3s 12. ఇంకొక 2 12. lakhs ఎక్స్ట్రా కూడా ఉంది ఉంటుంది. మనకి, రిజర్వ్ లో కూడా ఉంటది. ఓకే. సో వాట్స్ హ్యాపెనింగ్ విత్ యూ ఉషా గారు? వాట్ హెల్ప్ డు యూ వాంట్? నెక్స్ట్ 3వ తారీఖు ఎంత ఉంది? ఇక్కడ డేట్ వైజ్ కూడా చూపిస్తుంది. 3వ తారీఖు అదెంత వచ్చింది? 12,13,500. అక్కడ కూడా రైట్ సైడ్ 80,000 పీవీ అలానే ఉంది. అండ్ 2వ తారీఖు ఎంత ఉంది? 11,82,000. అండ్ 1వ తారీఖు 10,96,000. ఇంకా 30 8,91,000 అండ్ 80,000 అట్లనే ఉంది. 29వ తారీఖు 8,55,000. ఇంకా 28 8,20,000. అండ్ 26వ తారీఖు 7,46,000. ఈ మంత్ వరకు చూపిస్తుంది. ఇంకా ప్రీవియస్ మంత్కి వెళ్తే ఇంకా చూపిస్తాయి. దట్ మీన్స్ మంత్స్ త్రూ తను ఇంతవరకు మ్యాచింగ్ చేసుకోలేదు. సో ఇది మనం ఎన్ని రోజులు మ్యాచ్ చేసుకోకపోతే అన్ని రోజులు. ఇటువైపు 80,000 ఉంది కదా, 2,99,900 వచ్చినా సరే అది అట్లానే ఉంటుంది, మ్యాచ్ అవ్వదు. వన్స్ అది 3 lakhs అయిందంటే ఆటోమేటిక్గా ఇక్కడ మ్యాచ్ అయిపోయి మీకు కింద ఇక్కడ స్కోర్ అని చూపిస్తుంది, చూసారా? స్కోర్ ఎక్కడ అంటే స్కోరు ఈ సెల్ఫ్ పీవీ కింద స్కోర్ 0 points అని ఉంది కదా, అక్కడ ఆ స్కోర్ 0 points దగ్గర 15 points అని వచ్చేస్తుంది.
అది మనకి మ్యాచింగ్ అయిపోయినట్టు అక్కడ. ఓకే, దట్ ఈస్ హౌ. ఇట్లా మనకి లెఫ్ట్ పీవీ వచ్చినప్పుడల్లా, రైట్ పీవీ వచ్చినప్పుడల్లా వి నీడ్ టు మ్యాచ్ ఇట్. ఒకవేళ మనం చేసుకోలేకపోతుంటే వై, ఎందుకు మనం చేసుకోలేకపోతున్నాము, ఎలా చేసుకోవాలనే దానికన్నా ముందు మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం అనే క్వశ్చన్ మన అప్లయన్స్ దగ్గర కూర్చొని, మన మెంటర్ దగ్గర కూర్చొని వి నీడ్ టు టేక్ దట్ కౌన్సిలింగ్. వన్స్ 3 lakhs వచ్చింది, మ్యాచ్ చేసుకున్నారు, నెక్స్ట్ వచ్చింది మళ్ళీ చేసుకుంటున్నారు అంటే వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ అదర్ లెగ్, మీ అదర్ లెగ్ లో అది ఏమవుతుంది అనేది ఒకసారి. అంటే ఏంటి, అటువైపు నుంచి పీవీలు వస్తున్నాయి అంటే ఏంటి, మీలాగనే అటు కూడా ఎవరో బిజినెస్ చేసుకుంటున్నారని అర్థం. ఓకే, లేదంటే అప్లయన్స్ వెళ్ళి వర్క్ చేస్తున్నారు అని అర్థం. సో వెళ్ళేసి చక్కగా వాళ్ళని ఏంటి, అటువైపు ఎవరు యాక్టివ్ పర్సన్స్ ఎవరు కనుక్కొని వాళ్ళని చక్కగా విష్ చేయండి. ఎస్, కంగ్రాచులేషన్స్, వెల్కమ్ టు ద టీమ్ అండ్ ఆల్ ద బెస్ట్ చెప్పడము, వాళ్ళకి ఎప్పుడైనా ఏమైనా సపోర్ట్ కావాలంటే అడగడము, చెప్పి వాట్ ఆల్ దే ఆర్ డూయింగ్, వాళ్ళు ఏం చేస్తున్నారో కనుక్కొని ఆ పని ఇక్కడ చేయండి. బాగుందా? గుడ్ ఐడియా. ఎంతమందికి నచ్చింది ఈ ఐడియా? ఇటువైపు నుంచి పీవీ ఎంత వస్తుంది మేడం, ఎందుకు వస్తుంది, ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏమేం చేస్తున్నారు, ఇటు ఇంత రావడానికి ఏమేం పనులు చేయడం వల్ల అటు అంత పీవీ వచ్చింది. సో యు సిట్ విత్ యువర్ అప్లయన్, యు సిట్ విత్ యువర్ మెంటర్ అండ్ ఆస్క్ దెమ్, అండ్ సేమ్ పీవీ నేను ఇటు వర్క్ చేసుకోవాలంటే వాట్ షల్ ఐ డూ అనే క్వశ్చన్ ఆ కౌన్సిలింగ్ తీసుకోవాలి. మనం ఎప్పుడు తీసుకోవాలి? వన్స్ ఒకసారి 3 చేసేసుకున్నాం, వచ్చేసింది, మళ్ళీ చేసేసుకున్నాం, మళ్ళీ వచ్చింది, మళ్ళీ సో అది మీరు ఆ స్పీడ్ ఇటు మ్యాచ్ చేసుకోలేకపోతున్నారు అంటే యు నీడ్ టు చెక్ యువర్ అప్లైన్, చెక్ విత్ యువర్ అప్లైన్. క్లియర్? ఎంతవరకు క్లియరా అందరికి? అది ఇప్పుడు డేట్స్ ఎట్లాగా, డేట్స్ ఏమి అర్థమవుతున్నాయి మనకి ఇక్కడ? డేట్స్ ఇక్కడ కాదు, ఐ విల్ షో యూ వన్స్. I will show you my ID. హాయ్ అండి. డేట్స్ మీద ఎవరికైనా ఎలాంటి క్లారిటీలు అయినా ఉంటే, అసలు డేట్స్ ఎందుకు ఇచ్చాడు మనకి కంపెనీ వాడు, ఎవరికి ఎలాంటి థాట్ ఉందో ఒక్కసారి నాకు చెప్పండి. ఏమనుకుంటున్నారు సునీత గారు? డేట్స్ మనకి ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి, అసలు డేట్స్ మనం ఎలా యూజ్ చేస్తాం మీ థాట్ లో? వాల్యూమ్స్ అడ్జస్ట్మెంట్, అదే పీవీస్ వచ్చినప్పుడు ముందు డేట్ లో వెనక డేట్ లో పెట్టుకోవడం వల్ల ఏదన్నా మ్యాచింగ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. వెరీ గుడ్. అందరూ క్లాప్స్ ఇవ్వండి. సునీత గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. డేట్స్ అడ్జస్ట్మెంట్ అనేది మ్యాచింగ్స్ కోసమే మనం మెయిన్ యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఇంకా ఎవరు చెప్తారు? చెప్పండి. హలో, ఉషా గారు. హాయ్ మ్యామ్, వినపడుతుంది మేడం. yes, okay, ఎస్ మ్యామ్. yes, let me share. డేట్స్ కోసం మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం, వై డేట్స్ అనేది కదా. ఇంకా స్క్రీన్ కనపడుతుంది మేడం. స్క్రీన్ బఫరింగ్ అవుతుంది మేడం. మీ వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది. ఓకే, ఒక నిమిషం. మీ వాయిస్ వచ్చింది బాగానే వచ్చింది, ఓపెన్ అయింది మేడం. ఎస్, నౌ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఉంది? 25వ తారీఖుకి లెఫ్ట్ 1,66,000 ఉంది, రైట్ 238 ఉంది. అండ్ మ్యాచ్ అవ్వలేదు కదా ఇక్కడ, అవునా? అర్థమవుతుందా? అవ్వలేదు. నెక్స్ట్ 26కి కూడా మ్యాచ్ అవ్వాల.
ఎందుకు లెఫ్ట్ 263, రైట్ 337. ఇప్పుడు మేడం చెప్పే అమౌంట్ 27th కూడా కింద మ్యాచ్ ఉంది అవ్వలేదు. చూడండి మేడం. ఇది ఒకసారి అమౌంట్ ఎక్కడ చూసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతారేమో. ఇందులో మేడం డేట్ చెప్తున్నారు కదా, ఆ డేట్ లో లాస్ట్ లో టు బి క్రెడిట్ బిఈఆర్ పివి అని ఉంది చూసారా, ఓవర్ పివి, టు బి క్రెడిట్ టు బి ఓవర్ క్యారీడ్ పివి ఓవర్ To లాస్ట్ be లో carried over టు PV. బి క్యారీడ్ ఓవర్ పివి. Last. Mm. అక్కడ చూడండి అందరూ. థ్యాంక్ యూ మ్యామ్. Yes, లాస్ట్ లైన్. ఆ డేట్ లో లాస్ట్ లైన్ చూస్తే సరిపోతుంది. లాస్ట్ లైన్ ఎంత ఉంది? 263, 2,63,000 ఉంది. ఇంకోటి 3,48,000. ఇది కూడా మ్యాచ్ అవ్వాల. 48,200 ఎస్, ఇక్కడ చూడండి, ఇది 28th డేట్ తో ఏమైంది? మ్యాచ్ అయింది. 3,59,000 వచ్చేసింది. ఒకవైపు 3,60,000 వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ పాయింట్స్ స్కోర్ ఎంత వచ్చేసింది? 15 పాయింట్స్ అని వచ్చింది. గ్రేడ్ 7 అని కూడా వచ్చింది కదా. నౌ అక్కడ నెక్స్ట్ గ్రేడ్ అంటే మళ్ళీ ఏంటి? 0. ఏమా గ్రేడ్ అంటే గ్రేడ్ అంటే 4,000 రూపీస్ మ్యాచ్ అయితే గనక అదే 15 పాయింట్స్ అంటే 4,000 మ్యాచింగ్. గ్రేడ్ అంటే ఇంకా గ్రేడ్స్ ఉంటాయి మనకి. 7 గ్రేడ్, 15 అట్లా మనకి 80,000 పీవీ మ్యాచింగ్ వరకు కూడా గ్రేడ్స్ ఇస్తారు. ఆ గ్రేడ్ తో మనకు సంబంధం లేదు, ప్రస్తుతానికి అవసరం లేదు. ఓకే ఇంతవరకు అర్థం చేసుకుంటే సరిపోతుంది. 7th గ్రేడ్, 7th గ్రేడ్ అంటే 4,000 రూపీస్ అని అర్థం, అంతే. ఓకే. అండ్ 29th తో ఫ్రెష్ పీవీ వచ్చింది. పైన చూడండి, ప్రీవియస్ పీవీ 000 చూపించింది. 29వ తారీఖు ప్రీవియస్ పీవీ 000 కదా. ఫ్రెష్ పీవీ స్టార్ట్ అయింది. 29 35,000 లెఫ్ట్ వచ్చింది, రైట్ 66,000 వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ 30వ తారీఖు 77 అయిపోయింది. అది టు బి క్యారీడ్ ఓవర్ పీవీ 77,000 అండ్ రైట్ 1,72,000 వచ్చేసింది. నెక్స్ట్ ఫస్ట్ కల్లా ఎంత వచ్చింది? రైట్ ఏమో 8 lakhs వచ్చేసింది, లెఫ్ట్ 2,97,000 వచ్చింది. చూసారా? యా ఆ తర్వాత ఏమైపోయింది? అక్కడ చెప్పాను ఇందాక 3 lakhs అవ్వందే, అది అట్లనే ఆగిపోతుంది కదా. మ్యాచ్ అవ్వలా. అక్కడ ఒక 3,000 పెట్టేసేసుకొని ఆ రోజు మ్యాచింగ్ కూడా మనం చేసేసుకోవచ్చు. ఓకే. యా ఇంకా నెక్స్ట్ 2వ తారీఖు ఎంత వచ్చింది? 11,90,450 వచ్చింది. అండ్ ఇంకొకటి లెఫ్ట్ ఎంత వచ్చింది? 12,05,300. ఇక్కడ మ్యాచ్ అయింది. 30 పాయింట్స్ వచ్చినాయి చూడండి. ఇది 30 పాయింట్స్ Yeah. అంటే 8,000 రూపీస్. గ్రేడ్ Yeah, 6 వచ్చింది. ఇందాక అది 7 కదమ్మా, 7th గ్రేడ్, ఇది 6th గ్రేడ్. యా 30 పాయింట్స్ అంటే 8,000 రూపీస్ కమిషన్ వస్తే 6th గ్రేడ్ అది. ఆ తర్వాత 3వ తారీఖు 000 అగైన్, మళ్ళీ 0. ఆ రోజు ఎంత వచ్చింది? 4,13,000 వచ్చింది ఆ ఒక్క రోజే. అండ్ రైట్ సైడ్ 84,000 అయిపోయింది. ఇక్కడ చూడండి 4th 4,79,000 అండ్ రైట్ 5,48,000. ఇక్కడ చెప్పండి ఇది. సో 3 మ్యాచింగ్, 3తో మ్యాచ్ అయిపోయింది. యా 4వ తారీఖు ఇట్లా. 4,000 ఇంకిక్కడ 6th చూడండి. 6th టోటల్ పీవీ ఎంత చూపిస్తుంది? 6th 5,30,000 అండ్ రైట్ 3,38,000. 15 పాయింట్స్ వచ్చింది. 3తోనే మ్యాచ్ అయింది అది కూడా. 3,000 మ్యాచ్ యా ఎస్, దిస్ ఈజ్ హౌ. ఇట్లా మనకి మ్యాచింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఎంతవరకు అర్థమైంది? కొంతవరకు అర్థమై ఉంటుంది కొత్త వాళ్ళకైతే. ఓకే. మాకు బాగా ఇప్పుడు అయితే కొంచెం బాగా అర్థమైంది. ఎస్. ఉషా గారు, మీరు ఇలా మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ టైము మీ ఐడి నేను ఇలా ఓపెన్ చేసి చూపించాలి. సెట్ యువర్ గోల్, సెట్ యువర్ టార్గెట్. వీఆర్ ఆల్ దేర్ ఫర్ యూ. ఓకే. ఇదిగో అందరు గుర్తుంచుకోండి,
ఉషా గారు ఈరోజు అలా చూపించారు కదా తన ఐడిని. రేపు నెక్స్ట్ విత్ ఇన్ 1 month అమ్మా, యు సెట్ యువర్ టార్గెట్. 1 month లో ఇప్పుడు ఎట్లా మ్యాచింగ్స్ జరుగుతున్నాయా అట్లా మ్యాచింగ్స్ జరుగుతాయి ఎవ్రీ 2 days కి 3 days కి. ఓకేనా ఉషా గారు? ఎస్, మీ వాయిస్ రావట్లేదు, మళ్ళీ ఒకసారి రీజాయిన్ అవ్వండి అమ్మా. మళ్ళీ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రీజాయిన్ అవ్వండి. గుడ్. నౌ ఇంకేం పాయింట్స్ ఉన్నాయి డిస్కస్ చేయాల్సినవి? పీవీ వచ్చింది, డేట్ వచ్చింది. డేట్ ఒకేసారి అర్థం కాదు, అవి అర్థమైనంత వరకు అర్థమవుతుంది. చేస్తూ ఉంటే ప్రాక్టికల్ గా అప్పుడు అర్థమయ్యే విషయాలు మిగతావి. ఓకే, నెక్స్ట్ ఇంకేం టాపిక్స్ కవర్ చేయాలి ఇవాళ? ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి? ఎస్, సో నౌ వెంకటేష్ విల్ షో యూ హౌ టు ప్లేస్ యువర్ ఆర్డర్స్. మేడం ఇప్పుడు చెప్పింది థర్డ్ బోనస్ ఎలా వస్తుందని చెప్పారా? పీవీ అంటే ఏంటి, డేట్ అంటే ఏంటి, అంతవరకు అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు మేడం వారం వారం డేట్ లో కమిషన్ కూడా యాడ్ చేసుకోవడం ఎలా? మేడం ఒక్కటి డేట్ లో కూడా మనకి ఒక పక్క ఆల్రెడీ 3 lakhs 4 lakhs పీవీ రిజర్వ్ లో ఉండుంటే ఇప్పుడు మనం పెట్టాల్సిన పీవీ 5 lakhs ఉందనుకో మేడం, అది 2 dates కింద స్ప్లిట్ చేసి ఎలా పెట్టాలి అని. ఆ, అది ప్రాక్టికల్ వర్క్ షాప్ అమ్మా, అది ప్రాక్టికల్ గా మనం చెప్దాం. అది అది రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ ఉంటే మనకి ఎలా పెట్టాలి ఏంటనేది అర్థమవుతుంటది. సో అందుకే ఒక 1 or 2 months 3 months కొంచెం అప్లైన్ తో టచ్ లో ఉంటూ మనకి పెట్టాల్సిన ఆర్డర్స్ ఏ డేట్ లో పెట్టాలి ఏంటనేది 2-3 సార్లు అడుగుతూ ఉంటే ప్రాక్టికల్ గా అర్థమయ్యే విషయం అది. ఓకే, నెక్స్ట్ వారం వారం కమిషన్ మ్యాచ్ చేసుకోవడం ఎలా? ఇది నీకేమైనా వెంకటేష్, ఇది నీకేమైనా డౌట్ ఉందా? లేదు. పీవీసీ స్ప్లిట్ చేసి ఎలా పెట్టాలి అనేది ఇప్పుడు మేడం చెప్పారు కదా, అది నీకేమైనా డౌట్ ఉందా? స్ప్లిట్ చేసి అంటే మీన్స్ మ్యాచింగ్స్ కే కదా మేడం, మ్యాచింగ్ అయ్యేలాగా ఏ డేట్ కు ముందు స్ప్లిట్ అయ్యి ఉందో ఆ డేట్ మ్యాచింగ్ తీసుకుని ఆ మ్యాచింగ్ తగ్గ అమౌంట్ పెట్టి మిగతా అమౌంట్ ఉంచుకొని మ్యాచింగ్ అయిపోయిన తర్వాత పెట్టుకుంటాం డేట్ మార్చి. నెక్స్ట్ డేట్ లో పెట్టాలి 2 days. అంతే, అది ఐడియా ఉంది కదా. యా గాట్ ఇట్. సౌమ్య, ఆర్ యూ క్లియర్? ఎస్ మ్యామ్. ఏం లేదు, మనం ఒకేసారి ఒక 5-6 lakhs పీవీ పెట్టాలి, లేదా ఒక 3 lakhs పెట్టాలి. బట్ మన మ్యాచింగ్ కి జస్ట్ ఒక 30,000 50,000 పీవీ ఉంది. సో నెక్స్ట్ డేట్ లో పెట్టుకోవడం. ఆల్రెడీ వెంకటేష్ కదా ఐడియా ఉంది. నేను లైవ్ ఒకటి 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 అయ్యాక మేడం వచ్చి ఐడియా వచ్చింది, ఒకటి పెట్టా కాబట్టి ఐడియా వచ్చింది. కూడా ప్రాక్టీస్ అయింది వెంకటేష్ కి. యా ప్రాక్టీస్ అయింది, ప్రాక్టీస్ అవడం వల్ల. గుడ్. నౌ ఆర్డర్స్ ప్లేస్ చేయడం ఎలా? ఎంతమంది ఆర్డర్స్ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు? ఉషారాణి గారు, ఆర్ యూ రెడీ? మీరు మేడం నెక్స్ట్ వచ్చి వారం వారం కమిషన్ మ్యాచ్ చేసుకోవడం ఎలా మేడం? ఓకే, ఇప్పుడు ఆర్డర్ చూపిస్తావా ప్రాసెస్ ఇప్పుడు వీళ్ళందరికీ? ఇందులో ఆర్డర్ది లేదు, చెప్దాం ఇవ్వాలే. నిన్నటిది, అది నిన్న టాపిక్. అది ఆర్డర్ చెప్పేశారు మీరు, ఆర్డర్ ఎలా పెట్టుకోవాలని చెప్పేసినట్టున్నారు. ప్రాసెస్ చూపించలేదమ్మా. యా యా, అది ఇప్పుడు ఎవరైనా ఆర్డర్ ఉంటే చెప్పండి మేడం, చూపిద్దాం స్క్రీన్ షేర్ చేసి. సో ఇందులో ఎంతమందికి ఆర్డర్ పెట్టుకోవడం వచ్చు? ఒక నిమిషం, సునీత గారు రెడీ ఉన్నారంట అమ్మ, పెడతారా సునీత గారు మీరు? ఓకే, పూర్తి ఉంటే పెడతామని మేడం. ఏంటమ్మా? పూర్తి ఉంటే పెడదామని. ప్యూరిటీ అయిపోయింది. ఇప్పుడు దాకా ఏం చేస్తారు ప్యూరిటీ? మరి ఆఫర్ అది అయిపోయింది. నిన్న 2 days నుంచి చూసాను మేడం, నిన్న చెప్పాను కదా 2 days చూసి. నిన్న మొన్న ఓపెన్ అయింది నిన్న. ఓపెన్ అయింది. ఓకే వెంకటేష్, యూ షో ద ప్రాసెస్ అట్లా అయితే. యా, ఇప్పుడు ఎవరైనా ఉన్నాయా మేడం? మ్యామ్ మామూలుగా చెప్పనా వీళ్ళకి? మామూలుగా ప్రాసెస్ చూపించమ్మా. పెండింగ్ ఆర్డర్స్ ఏమైనా ఉంటే గనక ఎవరన్నా చెప్పచ్చు. ప్రాసెస్ చూపించేసి మేడం, లేకపోతే మిల్క్ తీజులు ఒక 3 ఆర్డర్ పెడతాం మేడం. సునీత గారు ఐడి నంబర్ చెప్పండి అమ్మా.
47. ఒక్క నిమిషం. అట్లా అయితే యూ డూ వన్ థింగ్, సునీత గారు, యూ షేర్ యువర్ స్క్రీన్, వి విల్ Yeah. గైడ్ యూ. ఫోన్ లోనా? ఫోన్ నుంచి లాగిన్ అవ్వండి. మీకు ల్యాప్టాప్ లో కూడా అవుతుంది కదా యాప్ మేడం? నాకు రాదు కదా. తను షీ ఈస్ కంఫర్టబుల్ విత్ ఫోన్, లెట్ హర్ గో విత్ ఫోన్. యా. అమ్మ మీకు కూడా కోహోస్ట్ ఇస్తున్నాను. మీరు మొబైల్లో జాయిన్ అవ్వండి, దానికి ఇస్తాను కోహోస్ట్. కమిషన్ బోనస్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీన్ వైల్ తను జాయిన్ అయ్యే లోపల వాట్ ఈస్ బోనస్ అందరు రాసుకోండి, చక్కగా నోట్స్ రాసుకోండి. ఓకే, కమిషన్ అంటే మనకు అర్థమైంది, అటు లెఫ్ట్ 3 lakhs రైట్ 3 lakhs పీవీ రావాలి, అప్పుడు కమిషన్ మ్యాచ్ అవుతుంది అనేది అర్థమైంది. నౌ ఒకసారి కమిషన్ వచ్చింది, 2 సార్లు వచ్చినాయి, 3 వచ్చినాయి, 4 వచ్చినాయి, 5 వచ్చినాయి, 6 వచ్చినాయి, 7 వచ్చినాయి, 8 వచ్చినాయి. నౌ 8 times ఎవరైతే కమిషన్ మ్యాచ్ చేసుకుంటారో వాళ్ళని సేల్స్ మాస్టర్ అంటారు. అప్పుడు వస్తుంది బోనస్. 8 మ్యాచింగ్స్ ఫినిష్ అవుతే సేల్స్ మాస్టర్ అంటారు వాళ్ళకి అప్పుడు వస్తుంది బోనస్. ఆ 8 మ్యాచింగ్స్ కూడా ఎప్పటి లోపల ఫినిష్ చేయాలి అంటే 15 days లో ఫినిష్ చేయాలి. 15 days 8 మ్యాచింగ్స్, దట్ ఈస్ వేర్ వి గెట్ బోనస్. ఇంకొక సింపుల్ గా ఇంకా ఏం చేయొచ్చు అంటే 5 మ్యాచింగ్స్ ఉన్నాయి, 5 మ్యాచింగ్స్ 15 days, దాన్ని సెమీ సేల్స్ మాస్టర్ అంటారు. అందుకోసమే మనం ఎవ్రీ సైకిల్లో ఒక మ్యాచింగ్ ఫినిష్ చేయటం నేర్చుకుంటే, మీరు చూడండి ఒక సైకిల్లో ఒక వారంలో ఒక మ్యాచింగ్ చేసుకున్నారనుకో, సేమ్ ప్రాసెస్ అటొక ఇద్దరికి ఇటొక ఇద్దరికి నేర్పించారనుకోండి, ఆటోమేటిక్గా మీరు సెమీ సేల్స్ మాస్టర్ అయిపోయి ఉంటారు. అందుకోసమే డూప్లికేషన్ చాలా 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 ఫాస్ట్గా చేయాలనేది. నౌ వెంకటేష్, సౌమ్య, యూ నీడ్ టు డూప్లికేట్ చాలా ఫాస్ట్. మీరు ఫాస్ట్ డూప్లికేషన్ స్టార్ట్ చేయాలి. అర్థమైందా? మీకు ఇప్పుడు కమిషన్స్ ఎలా మ్యాచ్ చేసుకోవాలో అర్థమైపోయింది. సేమ్ పని మీరు లెఫ్ట్ ఒక 2 people, రైట్ ఒక 2 people చేయండి, మీరు ఆటోమేటిక్గా ఎస్ఎస్ఎం అయిపోతారు. చేయండి అమ్మా. యా, ఎస్ మ్యామ్. గారు అంటే నేను మాట్లాడుతున్నాను ఆపినట్టున్నారు మేడం. ఐడి నంబర్ తెలుసమ్మా? చూడాలా? గూగుల్లోకి వెళ్ళిపోండి, గూగుల్లోకి. గూగుల్ని ఎదురుగా పెట్టుకోండి. గూగుల్నే ఎంతసేపు ఎతకక్కల మనం. గూగుల్ పైన హోమ్ పేజ్లో పైన పెట్టేసుకోండి అందరూ. ఫోన్లో వాట్సాప్ ఒకటి, గూగుల్ ఒకటి, ఇంకా యూట్యూబ్, ఇవన్నీ హోమ్ పేజ్లోనే పైన పెట్టేసేసుకోండి. కిందకు వచ్చేసేయండి, ఐడి నంబర్ ఓపెన్ చేయండి, కింద సైన్ ఇన్ కొట్టాలి. హలో, సైన్ ఇన్ అయ్యారు మేడం, సైన్ ఇన్ అయ్యారు. ఐడి నంబర్ చూసుకున్నారమ్మా? మీరు అదే మ్యూట్లో రామకృష్ణ అని వచ్చింది ఐడి. మీరు ఓ పని చేయండి, ల్యాప్టాప్లో పైన ఆడియో మ్యూట్ చేసే బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేసి ఫోన్లోంచి మాట్లాడండి. మీరు ల్యాప్టాప్లో ఆడియో మ్యూట్ లోనే ఉన్నారు మేడం, ఫోన్ లో అన్మ్యూట్ చేసుకోమని. ఫోన్లో అన్మ్యూట్ చేసుకోండి. అలా కాదు వెంకటేష్, ల్యాప్టాప్లో ఇక్కడ అంటే జూమ్ మ్యూట్ కాదు, ల్యాప్టాప్లో మ్యూట్ బటన్ ఉంటుంది, F9 ఉంటుంది, F9 నొక్కండి.
ఇప్పుడు ఫోన్లో అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఫోన్లో జూమ్ మీటింగ్ ఓపెన్ చేయండి. మళ్ళీ కనెక్ట్ అవ్వక్కర్లా, ఆల్రెడీ కనెక్షన్ లోనే ఉన్నారు కదా. అక్కడ ఆల్రెడీ జూమ్ యాప్ కనిపిస్తుంది పైన. బ్యాక్ రండి, జూమ్ యాప్ కనిపిస్తుంది చూడండి, స్క్రీన్ మీదకి రండి. మొత్తం స్క్రీన్ మీదకి వచ్చేయండి మామూలుగా. ఇటు స్క్రోల్ చేయండి, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చేయండి. ఇది ఇది యా. ఇప్పుడు ఇక్కడ అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు మాట్లాడండి. హాయ్. ఓకే, వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. ఇప్పుడు ఆర్డర్స్ లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పండి. ఇక్కడ సైన్ ఇన్ ఫస్ట్. సైన్ ఇన్ అవ్వండి. మెనూలోకి వెళ్ళండి. ఎస్ సైన్ ఇన్ అయ్యాను. ఎస్ So, ఇక్కడ ఇక్కడ షాపింగ్ మాల్ కింద మీకు అన్ని హెల్త్, ఫుడ్, బ్యూటీ ఏది అన్ని కనిపిస్తుంటాయి. సో ఒకసారి చెక్ చేసుకుని మనకి ఏం కావాలో అవి కిందకు వచ్చుతాయండి. కార్ట్లోకి యాడ్ చేయటం. ఎక్స్ప్లెయిన్ చేయమ్మా వెంకటేష్. మ్యామ్ ఏదో మ్యాచింగ్ ఉందా మ్యామ్? చూడండి ముందు. పర్సనల్ పీవీనేలేమ్మా, పెట్టిన పర్సనల్ పర్లేదు. పీవీనా? యా. సో ఫస్ట్ మీరు కార్ట్ మీద క్లిక్ చేయండి. మనకి ఏం కావాలో ఆ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకుని దాని కార్ట్ మీద క్లిక్ చేసి, సో డౌన్లో కార్ట్ అని ఉంటుంది. ఎన్ని ప్రొడక్ట్స్ కావాలో అన్ని ప్రొడక్ట్స్ ప్లస్ గుర్తు నొక్కినప్పుడల్లా ఇంక్రీజ్ అవుతాయి. సో వన్ బై వన్ మనకి మేడం ఇప్పుడు 3 మిల్క్ థైస్లు పెడుతున్నారు. మేడం 3 అయినా పెట్టేది సునీత గారు? అవునండి. 3 మిల్క్ థైస్లు పెడుతున్నారు. సెలెక్ట్ చేసుకుని కింద స్క్రోల్ చేయండి. బై నౌ నొక్కాను. కార్ట్ మీద క్లిక్ చేయండి. బై నౌ ఒకటారా? కార్ట్ మీద క్లిక్ చేస్తే ఇంకేమన్నా ప్రొడక్ట్స్ పెడతారా? అదొకటేనా? అదొక్కటే. యా. ఇప్పుడు పైన కార్ట్ మీద ఓపెన్ చేయండి. కార్ట్ ఓపెన్ చేయండి. పైన క్లోజ్ చేసేయండి. డౌన్ యారో కొట్టేసి పైన కార్ట్ ఉంటుంది చూడండి. కార్ట్ కి ఇంటూ కొట్టండి ఇక్కడ. సో ఇప్పుడు కార్ట్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో మేడం 3 కార్ట్లోకి యాడ్ చేశారు కాబట్టి అక్కడ బ్యాక్ రండి. బ్యాక్ ఇంటూ కొట్టండి. ఇది ఇంటూ కొట్టండి. ఇప్పుడు కార్ట్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇది ఇంటూ కొట్టండి. యా. సో 3 మిల్క్ థైస్లు కార్ట్లో యాడ్ అయినాయి. సో మనకు చూపిస్తుంది. ఇప్పుడు పైకి స్క్రోల్ చేయండి మేడం. పైకి వచ్చింది. ఇక్కడ 1 ఐటమ్ ఇన్ టోటల్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ డేట్స్ చూసారా? ఇక్కడ 3 డేట్స్ ఇందాక మేడం చెప్పారు కదా, మనకి ఇలా 3 డేట్స్ కనబడతాయి. మనం ఏ డేట్ తో పెట్టుకోవాలనుకుంటే మన మ్యాచింగ్ బట్టి ఆ డేట్ తో పెట్టుకుంటాం. సో పైకి స్క్రోల్, ఇవాళ డేట్ తోనే కదా మేడం? ప్రియా మేడం, ఎస్ పైకి స్క్రోల్ చేయండి. ఇంకా స్క్రోల్ చేయండి మేడం. సో ఇక్కడ మనం అడ్రస్ ఎవరికి పంపించాలనేది ఈ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఆల్రెడీ మనం అడ్రస్ ఉంటే డైరెక్ట్ షిప్పింగ్ అడ్రస్ లిస్ట్ కొట్టండి. సో ఇక్కడ మేడం గారికి చూడండి 2 అడ్రస్లు యాడ్ చేసుకున్నారు మేడం. సో మనం ఎవరికైనా షిప్పింగ్ అడ్రస్ అనేది పెట్టుకోవచ్చు. సో మనం వేరే వాళ్ళకి పెట్టాలంటే వాళ్ళ షిప్పింగ్ అడ్రస్ రాస్తే మన ఐడి మీద పర్చేస్ అయ్యి వాళ్ళకి వెళ్తుంది. సో న్యూ షిప్పింగ్ అడ్రస్ మీద కొట్టండి. సెలెక్ట్ చేశారు అడ్రస్, ఇంటూ కొట్టండి. ఇది ఇంకా పైకి రండి, మళ్ళీ బ్యాక్ వెళ్ళారు. 1 ఐటమ్ ఇన్ టోటల్ కొట్టండి. పైకి స్క్రోల్ చేయండి. హలో, మ్యూట్ చేయండి మేడం. హోస్ట్ ఎవరు? సౌమ్య మ్యామ్. మ్యూట్ అయ్యారులే. షిప్పింగ్ అడ్రస్ క్లిక్ చేయండి మేడం సునీత గారు.
ఇప్పుడు మీరు ఏ అడ్రస్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ అడ్రస్ మీదే కదా. ఇప్పుడు పైకి స్క్రోల్ చేయండి. సో షిప్పింగ్ అడ్రస్ మేడం సునీత గారి దగ్గర పెట్టుకున్నారు కాబట్టి సునీత గారిది సెలెక్ట్ చేశారు. సో ఆ అడ్రస్ ఇక్కడ డిస్ప్లే అయింది. సో నెక్స్ట్ ఎక్స్ప్రెస్ నార్మల్ మేడం. సో మనకు ప్రొడక్ట్ ఇమీడియట్ గా కొంచెం తక్కువ డేస్ లో రావాలంటే మనం ఎక్స్ప్రెస్ క్లిక్ చేస్తాము. సో పర్లేదు, ఒక 6 to 7 days అయినా పర్లేదు అనుకుంటే కనుక నార్మల్ ఉంచుకుంటాం. సో అయితే అది ఎక్స్ప్రెస్. కన్ఫర్మ్ కొట్టండి. సో పైకి స్క్రోల్ చేయండి. అంటే ఇంకా చాలా ఎక్స్ట్రా ప్రైస్ ఉంటుందా? మేడం, ఎక్స్ట్రా ప్రైస్ ఏమైనా ఉంటుందా? ఎక్స్ట్రా ప్రైస్ ఏమి ఉండదు మేడం. సో ఎక్స్ట్రా ప్రైస్ అనేది మన 4,000 బిలో పెడితేనే మనకు సర్వీస్ షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి అంతే. సో ఇన్ కేస్ ఎవరన్నా కార్డ్ పేమెంట్ చేయాలనుకుంటే ఈ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ మీద పెడితే కార్డ్ పేమెంట్స్ లోకి వెళ్తుంది అది. సో మేడం, కార్డ్ పేమెంటా ఫోన్ పేనా? ఫోన్ పేనే. పైకి స్క్రోల్ చేయండి. రిక్వైర్డ్ కొట్టండి. ఇంకా కిందకి రండి. ఇంకంతే పే ఉంది. పే కొట్టండి. సో కార్డ్ పేమెంట్ అయితే ఇక్కడ యూపీఐ, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్ అని 3 ఉన్నాయి కదా. సో యూపీఐ కావాలన్న వాళ్ళు యూపీఐ సెలెక్ట్ చేయండి. క్రెడిట్ కార్డ్తో చేయాలనుకున్న వాళ్ళు క్రెడిట్ కార్డ్. సో పే యూజింగ్ యూపీఐ కొట్టండి మేడం. సో అది ఆల్రెడీ రీడైరెక్ట్ అయ్యి మన ఫోన్పే యాప్లోకి వెళ్తుంది. ఇక్కడ మాకు కనబడట్లేదు మేడం, మీరు పేమెంట్ చేయండి. సో జస్ట్ ఆ అమౌంట్ కనిపిస్తుంది. మనం పే నో కొట్టి మన పాస్వర్డ్ కొడితే ఆటోమేటిక్గా పేమెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది. అయిపోయింది. వెయిట్. సో పేమెంట్ అయ్యింది. సో స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం. బ్యాక్ వచ్చింది. ఈ ఈ బటన్ ఏనా? బ్యాక్ క్యారో ఉంది కదా, బ్యాక్ క్యారో బాగా గుర్తుందా? ఏదైనా పర్లేదు. వచ్చింది. సో ఐటమ్ అనేది కార్ట్ లో నుంచి వెళ్ళిపోతుంది. సో పర్చేస్ అయిపోయింది కాబట్టి. ఓకేనా? అర్థమైందా ఆర్డర్ ఎలా పెట్టుకోవాలో అందరికి? హలో, అర్థమైంది. Yes. నాకు అర్థం. ఓకే. ఎస్, అర్థమైన వాళ్ళు నెక్స్ట్ డే సేమ్ సెషన్ తీసుకోవాలి. రేపు ఎప్పుడైనా ఆర్డర్ ఎలా పెట్టాలి అనేది మేడం ట్రైనింగ్ ఇస్తారు అందరికి. ఇప్పుడే అర్థమైందా? ఇస్తా మేడం. ఖర్చు పెట్టడం అంటే ముందు ఉంటాం. ఇప్పుడే ఇస్తా ఆర్డర్ పెట్టడం ఎలాగో చెబుతా. మ్యాచింగ్స్ అర్థం కావట్లా. Very అర్థమైనట్టు ఉంటున్నాయి కానీ అర్థం కావట్లా. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. సో షాజియా, నెక్స్ట్ టైం యూ నీడ్ టు కమ్ ఫార్వర్డ్. అర్థమైందా? అందరూ కూడా డూప్లికేషన్ చాలా ఫాస్ట్ గా అయిపోవాలి. అండ్ ఇంకా కృష్ణవేణి గారు, మీరు ఎప్పటి లోపల ఆర్డర్ పెట్టడం నేర్చుకుంటారు చెప్పండి. ఐ వాంట్ 1 డేట్ ఫ్రమ్ యూ. ఓకే మేడం, నేను నేర్చుకుంటాను. అంటే ఇక్కడ నెట్ సరిగ్గా పనిచేయట్లేదు Very మేడం. good. అంతా కొంచెం ఇబ్బందిగా వస్తుంది వాయిస్. ఎప్పటి లోపల? ఎప్పుడు, ఎన్ని రోజుల లోపల నేను ఆల్రెడీ డేట్ చెప్పాలి నాకు. న్యూట్రాసిల్ మిక్స్ ఒకటి పెట్టుకోవాలి మేడం నేను. వెరీ గుడ్. ఇవాళ ఈవినింగ్ లోపల మీ అప్లైను మీరు కూర్చొని అది డిస్కస్ చేసి పెట్టేసుకొని నాకు స్క్రీన్ షాట్ పెట్టండి ఇద్దరు. ఓకే మేడం. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా ఎస్, వెరీ గుడ్. కాదు, సతీష్ కి నవ్యవా? ఆల్రెడీ వచ్చు. ఎస్, చెప్పండి. మీరు చెప్పేటప్పుడు ఇదంతా కాకుండా కింద కార్డ్ బొమ్మ ఉంది కదా, మనకి ఏ వస్తువు కావాలంటే దాని కింద దాని మీద యాడ్ చేసేసుకుంటే డైరెక్ట్ వెళ్ళిపోతుంది కదా. అలాగే యాడ్ చేశారు ఇప్పుడు మీరు. ఉమ్, సేమ్ అంటే మీరు కార్ట్ లోకి వెళ్ళి చెప్పారు కదా, అది కొంచెం కొత్తగా విన్న వాళ్ళకి కన్ఫ్యూజన్. అదే ఐటమ్ దగ్గరికి వెళ్ళి కింద మేడం అంతకు ముందు అలా నేర్పించారు నాకు. కార్ట్ లో దగ్గర అంటే పెడేస్తే ఒక డైరెక్ట్ ఐటమ్ అయితే వెళ్ళిపోవచ్చు మేడం. ఇన్ కేస్ మీరు పేస్ట్, బ్రష్ ఇవన్నీ డిఫరెంట్ పెట్టాలంటే కార్ట్ లోకి యాడ్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం డిమార్ట్ కి వెళ్తాం, అన్ని అలా కార్ట్ లో వేసుకుని బిల్లింగ్ కి వెళ్తాము. సేమ్ ఇక్కడ మేము వెళ్ళాం, మా చిల్లర కొట్టు.
సేమ్ అంతే ఈడ కూడా. వెరీ గుడ్. ఓకే ఓకే జస్ట్ నౌ సో ఎంతమంది ఈ బిజినెస్ మీద అనుకుంటున్నారు, ఈ బిజినెస్ అప్లైన్ బిజినెస్ అనుకుంటున్నారు? మాదే మేడం. అదే మరి మాదే మేడం, అటామీ బిజినెస్ మనందరిది మేడం, నా కూడా కాదు మా మనందరిది మేడం. మనందరిది మేడం బిజినెస్ ఇది. మరి మీ బిజినెస్ అయితే సతీష్ ఎట్లా పొద్దున్నే 6 షాప్ ఓపెన్ చేస్తున్నాడు, మీ అందరు ఎంతమంది మీ అటామీ షాప్ ఎన్నింటికి ఓపెన్ చేస్తున్నారు? సతీష్ పొద్దున్నే 6కి 10:30కి ఓపెన్ మేడం, చేస్తాడు. ఎంతమంది మీ 10:30కి మేడం, అటామీ షాప్ ని ఓపెన్ చేస్తున్నారు? ఎన్నింటికి ఓపెన్ చేస్తున్నారు? 10:30కి మేడం. కృష్ణవేణి గారు 10:30కి ఓపెన్ చేస్తున్నారు. మార్నింగ్ ఓపెన్ చేస్తాం మేడం, ఏమన్నా పీవీ వచ్చిందేమో అని. ఉమ్, సరే, పివి వచ్చిందేమో అంటే కస్టమర్ వచ్చారు రాలేదు, వచ్చేసి షాప్ ముందుకు వచ్చేసి షాప్ ఓపెన్ చేయకుండా సతీష్ లోపలికి వెళ్ళిపోయాడు అనుకో, వచ్చే కస్టమర్ వస్తాడు. పివి అంటే యాక్చువల్లీ వచ్చేది కాదు, మనం చేసేది. రాసుకోండి ఇది అందరూ 20 టైమ్స్. పివి అంటే వచ్చేది కాదు, పివి అంటే చేసేది. ఇంపోజిషన్ రాయమా మేడం? ఇంపోజిషన్ రాయండి, అది రాయండి. పివి వచ్చేది కాదు, పివి చేసేది, పివి చేసేది, పివి చేసేది. ఓకే. నౌ సో యూజువల్లీ ఏంటంటే మనము ఇప్పుడు మనం ఏం టాపిక్ మాట్లాడుకుంటున్నాము అంటే, ఐ వాంట్ టు షో యూ వాట్ టాపిక్ ఐఎమ్ డిస్కసింగ్ నౌ. దిస్ ఈజ్ స్టార్ట్ షేర్. దిస్ ఈజ్, ఇదిగో ఈ పోస్టర్ ఉంది కదా, మన 59 టాపిక్స్ లో ఒక టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నా. దిస్ ఈజ్ యువర్ బిజినెస్, నాట్ అప్లైన్ బిజినెస్. 49th పాయింట్ ఉంది కదా ఇక్కడ. అంటే వాట్ వి యూజువల్లీ థింక్ అంటే, నేను కూడా మీతో పాటు నేను కూడా ఉన్నా. డాక్టర్ సార్ ఫోన్ చేసినప్పుడు సైట్ ఓపెన్ చేస్తా, డాక్టర్ గారు ఆ రోజు చేయలేదనుకో సైట్ ఓపెన్ చేయను. డాక్టర్ సార్ ఫీల్డ్ వర్క్ వెళ్ళు శ్రీప్రియ అంటే అప్పుడు వెళ్తా. ఆయన 2 రోజులు వారం పాపం ఆయన పనుల్లో ఉన్నారనుకో, చెప్పరనుకో వెళ్ళను. అదేంటి శ్రీప్రియ నువ్వేం ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు? అవును సార్ మీరు కాల్ చేయలేదు కదా సార్, మీరు చెప్పలేదు. దిస్ ఈజ్ వాట్ ఐ టెల్. దట్ మీన్స్ వాట్ ఐ ఫీల్. దిస్ ఈజ్ మై బిజినెస్, దిస్ ఈజ్ మై అప్లైన్ బిజినెస్. డాక్టర్ సార్ చెప్పినప్పుడు చేద్దాం. డాక్టర్ సార్ జూమ్ మీటింగ్ పెట్టు ప్రియా అంటే పెడదాం. ఒకరోజు జూమ్ మీటింగ్ కూడా డైలీ వచ్చేదాన్ని కాదు. సర్లే సార్ ఎప్పుడన్నా చెప్తే వెళ్ళొచ్చు. చెప్పినప్పుడు నా స్పాన్సర్ కాల్ చేసేవాళ్ళు, ఆ కాల్ చేసినప్పుడు జాయిన్ అయ్యేదాన్ని. ఒక 2 రోజులు చేయలేదనుకో జాయిన్ అవను. ఆ తర్వాత ఎప్పుడన్నా ఇంకా రాకపోతే డాక్టర్ సార్ అడిగేవాళ్ళు, అడిగినప్పుడు వెళ్ళేదాన్ని, మళ్ళీ వెళ్ళేదాన్ని కాదు. ఇంకా దిస్ ఈజ్ హౌ ఇట్ వాజ్ హ్యాపెనింగ్. దట్ మీన్స్ వాట్ ఐ ఫీల్ దట్ దిస్ ఈజ్ మై అప్లైన్ బిజినెస్. ఇది డాక్టర్ సార్ బిజినెస్, ఇది అప్లైన్ బిజినెస్, నాది కాదు. నో. సో దిస్ ఈజ్ అవర్ బిజినెస్. ఇది మన బిజినెస్ అని మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో ఆ రోజు నుంచి మన బిజినెస్ స్టార్ట్ అయినట్టు. ఏ రోజు నుంచి స్టార్ట్ అయినట్టు మన బిజినెస్? మనం ఎప్పుడైతే అప్లైన్ చెప్పకుండా ఏ రోజైతే మనం జూమ్ మీటింగ్ జాయిన్ అవుతామో. నేను కూడా యాక్చువల్లీ ఒక వీక్ 10 days నుంచి వెయిట్ చేస్తున్నా, నాకు చెప్పకుండా ఎవరన్నా జూమ్ లింక్ ఫార్వర్డ్ చేసి మేడం నేను ఈ రోజు ఈ సెషన్ తీసుకుంటున్నానని ఎవరన్నా చెప్తారేమో వీక్ 10 days నుంచి వెయిట్ చేస్తున్నా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్. దట్ మీన్స్ యు ఆర్ నాట్ ఫీలింగ్ దట్ దిస్ ఈస్ యువర్ బిజినెస్. అయితే ఐ అప్రిషియేట్ వెంకటేష్, మార్నింగ్ తను కాల్ చేసి మేడం నేను ఒక జూమ్ లింక్ పర్చేస్ చేస్తున్నా, సో మీరు మీ లింక్ లో మీరు బిజీ ఉంటారు, ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ. నా లింక్ నేను పర్చేస్ చేసి ఐ వాంట్ టు టేక్ సెషన్స్ అని వెంకటేష్ చెప్పినప్పుడు దట్ ఈస్ వేర్ ఐ అండర్స్టూడ్. ఓకే, ఈ రోజే షాప్ ఓపెన్ చేశాడు వెంకటేష్ అని అప్పుడు అర్థమైంది. ఓకే, అంటే ఇదేదో తప్పు చేసేసాము అట్లా కాదు. అగైన్ వీ డోంట్ రియలైజ్
అంటే మనం ఇప్పుడు మన పిల్లలు అనుకోండి, వాళ్ళు చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి వాళ్ళకి ఫస్ట్ నుంచి ప్రిపేర్ చేస్తారు. అరే నువ్వు పెద్ద ఉద్యోగం చేయాలి, నీకు ఒక క్వాలిఫికేషన్ వస్తుంది, నువ్వు డిగ్రీ అయిపోద్ది, నీది బీటెక్ అయిపోతుంది, నువ్వు ఒక జాబ్ చేస్తావు 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 వాళ్ళని అలా మోటివేట్ చేసేస్తూ ఉంటాం కదా మనం పిల్లల్ని. వాళ్ళు అలా ప్రిపేర్ కూడా అయిపోయి ఉంటారు. వన్స్ బీటెక్ అయిపోతే నేను జాబ్లోకి వెళ్ళిపోతా, దిస్ ఈస్ హౌ దే ప్రిపేర్. బట్ ఈ బిజినెస్ ఏంటంటే మనం ఏదో మన పనుల్లో మనం ఉన్నాం, ఎక్కడో ఎవరో తెలిసి తెలియకుండా ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసారు, ఇదేదో చెప్పేశారు, ఇదేదో మనకి ఇది నీదే ఇది నీదే అంటే మనది అయిపోయిద్దే ఏంటదేమన్నా. మనకి బిజినెస్ అంటే ఏంటి, నిన్న చెప్పుకున్నాం ట్రెడిషనల్ బిజినెస్ కి బిజినెస్ కి. బిజినెస్ అంటే మన దృష్టిలో ఏంటి, ఇండియాలో మార్నింగ్ లేవగానే షాప్ ఓపెన్ చేయాలి, దాని గుడ్ విల్ కట్టాలి, రెంట్ కట్టాలి, దాని మెయింటెనెన్స్ కట్టాలి, గుమస్తాలకు కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలి, ఇవన్నీ కడితే కానీ బిజినెస్ కాదు మన దృష్టిలో. మనం ఇంకా అప్గ్రేడ్ అవ్వలా. బట్ ఇది దట్టు ఇది మనం వెతుక్కుంటూ వెళ్ళి చేసిన బిజినెస్ కాదు. ఎవరో వచ్చారు, ఆల్ ఆఫ్ సడన్ ఇదేదో బాగుంటుందని చెప్పారు, సరేలే ఫ్రీ కదా అని చెప్పేసి ఐడి వేసేసాము. ఐడి వేసిన తర్వాత ఇదేదో సరే ఒక పర్చేజ్ చేయమన్నారు, మనకేదో ఇంట్లో కావాలి, ఓ షాంపూనో పేస్టో బ్రషో కొనేసాము, మెంబర్షిప్ వచ్చేసింది, కింద నుంచి పీవీ అంటే వి డోంట్ నో మన బిజినెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిందనే విషయం మనకు తెలీదు. మీ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మీ అప్లైన్ కి చెప్పకుండా, లేదంటే మీ అప్లైన్ మీకు చెప్పకుండా మీరు ఒక పని ఎప్పుడైతే చేస్తారో అప్పటి నుంచి మీ బిజినెస్ స్టార్ట్ అయినట్టు. అంటే చెప్పకుండా చేయాలని కాదు, ఇక్కడ విషయం చెప్తున్నా. మనకి మనం ఫీల్ అయ్యి మన బిజినెస్ మనం వెళ్ళిపోయి చేసుకుంటాం. ఎస్. సో వన్స్ ఐ బాట్ మై ఓన్ కార్, సార్ మనకి సార్ అండ్ మేడం వచ్చారు ఆ ఇనాగ్రేషన్ కి, అక్కడ డైరెక్ట్ షోరూమ్కి వెళ్ళిపోయాము కార్ కొనడానికి. జానకి మేడం అన్నారనమాట, శ్రీప్రియ మేము కారు కొనుక్కున్నప్పుడు కూడా నాకేంటి ఎంత హ్యాపీగా లేను, నువ్వు కారు కొంటే నాకు హ్యాపీగా ఉంది అని చెప్పి మేడం చెప్తా ఉన్నారు. మొన్న సౌమ్య కూడా, మేడం నేను కారు కొంటే ఫస్ట్ డ్రైవింగ్ మీరే చేయాలి మేడం అంతే అని చెప్తా ఉంది. రియల్లీ తను నిజంగా అంటే తను కార్ కొనకపోయినా కూడా దట్ వాజ్ రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే తనేదో నాకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చిందనేది కాదు, దట్ మీన్స్ షీ ఓన్ దిస్ బిజినెస్. తను ఒక డెసిషన్ తీసుకొని షీ వాజ్ డూయింగ్ దట్. సో డెసిషన్స్ తీసుకోండి, దిస్ ఈజ్ యువర్ బిజినెస్. రాయండి ఇది కూడా ఇంపోజిషన్ కాపీ రైటింగ్, దిస్ ఈజ్ మై బిజినెస్, అటామీ ఈజ్ మై బిజినెస్. ఇదిగో మీ ఐడి మీ పేరుతో ఓపెన్ చేస్తున్నారా, శ్రీప్రియ మేడం ఐడితో ఓపెన్ చేస్తున్నారు చెప్పండి అందరూ. మీ ఐడీలు ఓపెన్ చేస్తున్నారు కదా. సో దిస్ ఈజ్ యువర్ బిజినెస్. అండ్ ఇంకా ఆర్డర్స్ పెట్టుకోవడం, అండ్ ఇంకొకటి మేడం ఇది కూడా చెప్పేవాళ్ళు నాకు, జానకి మేడం. సో మేము ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు మీ అప్లైన్ మీతో పాటు వచ్చి అక్కడ నుంచి పీవీ వస్తుంది చూసారా, మీ అప్లైన్ వచ్చి మీకు అక్కడ క్లయింట్స్ ని కన్విన్స్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అదంతా అక్కడ జరిగే ట్రాన్సాక్షన్ అంతా, దిస్ ఈజ్ ఆల్ యువర్ అప్లైన్ బిజినెస్. మీ అప్లైన్ లేకుండా మీరు వెళ్ళి మీ అంతటా మీరు ఒక కస్టమర్ని కన్విన్స్ చేసి వాళ్ళకి ప్రొడక్ట్ సేల్ చేసినప్పుడు వచ్చే పీవీ ఉంటది, అప్పటి నుంచి మీ బిజినెస్ స్టార్ట్ అయినట్టు అంట. నా బిజినెస్ కూడా రీసెంట్ గానే స్టార్ట్ అయింది, 1 year బ్యాక్ లేదా 6 months బ్యాక్. నేను కూడా డాక్టర్స్తో వర్క్ చేస్తా ఉంటది కదా ఒక 1 year నుంచి. సో నేను కూడా ఇండివిజువల్ గా వెళ్తున్నా, ఇండివిజువల్ గా వర్క్ చేస్తున్నా. ఓకే, నా బిజినెస్ కూడా 1 year బ్యాక్ స్టార్ట్ అయింది. సో దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు అండర్స్టాండ్. డెఫినెట్లీ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ అవర్ అప్లైన్. మనం ఏదైతే అప్లైన్ నుంచి నేర్చుకున్నామో ఆ పనిని అప్లైన్ హెల్ప్ లేకుండా, ఇప్పుడు నేను చాలా విషయాలు నేర్పించా ఇవాళ సెషన్లోనే. ఎన్ని నేర్చుకున్నాం, ఆర్డర్ పెట్టుకోవడం నేర్చుకున్నాం, పీవీ అంటే ఏంటి, డేట్ అంటే ఏంటి, జనరల్ కమిషన్ మ్యాచింగ్ అంటే ఏంటి, ఇవన్నీ నేను చెప్పాను కదా. మీరు ఎప్పుడైతే ఇవి నేను లేకుండా మీరు ఒక పర్సన్ కి వాళ్ళకి అర్థమయ్యే లెవెల్లో చెప్పారో, దట్ ఈస్ వేర్ యువర్ బిజినెస్. గాట్ మై పాయింట్? అర్థమైంది కదా. ఎవర్ బిజినెస్, దిస్ ఈజ్ అవర్ బిజినెస్. ఎప్పుడైతే మనది అని ఫీల్ అవుతామో దెన్ వీ విల్ బి సక్సెస్ఫుల్. అన్లెస్ అది అప్లైన్ బిజినెస్ మీది అనుకోలేదనుకో,
మీద అవ్వకుండా కాకపోవడం కాదు, అది అప్లైన్ బిజినెస్ అవుతుంది, అదంతే. అదేంటి మేడం అంటే దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఓకే, నా ఇంకా ఇంకేమేం పాయింట్స్ ఉన్నాయి మనం డిస్కస్ చేయాల్సింది? ఇంకా ఇవాళ టాపిక్ ఏంటి? బోనస్ అంటే ఏంటి? ఇందాక బోనస్ అంటే చెప్పుకున్నాం, ఒక 8 మ్యాచింగ్స్ ఫినిష్ అయితే 15 days లో అప్పుడు వస్తుంది బోనస్. కంపెనీ మనకి బోనస్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉందండి. మనం తీసుకోలేదంటే కంపెనీనే ప్రాఫిటబుల్ గా ఉంటుంది, ఆ ప్రాఫిట్ అంతా Yeah. కంపెనీనే తీసేసుకుంటుంది. మనం తీసుకోవట్లేదంటే ఏంటి, కంపెనీ దగ్గర ఉంటుందనే కదా అర్థం. సో ఒక 8 మ్యాచింగ్స్ ఫినిష్ చేస్తే సేల్స్ మాస్టర్ అంటారు, 5 మ్యాచింగ్స్ ఫినిష్ చేస్తే సెమీ సేల్స్ మాస్టర్ అంటారు. అండ్ ఇవి ఎప్పటి లోపల అంటే 15 days లోపల ఫినిష్ అవ్వాలి. 15 days లో ఫినిష్ అయితే అప్పుడు ఇస్తుంది బోనస్. ఒకసారి వైట్ బోర్డ్ షేర్ చేస్తామా వెంకటేష్? ఐ విల్ టెల్ యూ సంథింగ్, యూ కెన్ డ్రా అండ్ షో. వైట్ బోర్డా మేడం? ఎస్, మోర్ లో ఎక్కడ ఉంటుంది మేడం? అది రియాక్షన్ లో ఉంటుందా వైట్ బోర్డు? మోర్ ఉంటుంది, కింద Okay. మోర్ ఉంటుంది. ఒకసారి సెషన్ అయిపోయిన తర్వాత ఈ జూమ్ గురించి ఒకసారి నువ్వు నేను కూడా వి బోత్ విల్ డిస్కస్ ఫ్యూ థింగ్స్. ఒకసారి స్క్రీన్ షేర్ చేసిన తర్వాత వైట్ బోర్డ్ చేయనా? అలా కాదు, వెనక్కి వెళ్ళిపో. స్క్రీన్ షేరింగ్ లో వైట్ బోర్డ్ కాదు, మోర్ లోనే న్యూ బోర్డ్స్, న్యూ వైట్ బోర్డ్స్ అని ఎగ్జిస్టింగ్ బోర్డ్స్ అని ఉంటుంది. స్క్రీన్ షేర్ ఆఫ్ చేయనా? ఆఫ్ చేసేసి. ఆఫ్ చేశాను. వైట్ బోర్డ్స్ అని ఉంది, అందులో న్యూ వైట్ బోర్డు, ఎగ్జిస్టింగ్ వైట్ బోర్డ్స్ అని ఉంది. న్యూ వైట్ న్యూ బోర్డ్. వైట్ బోర్డ్, న్యూ వైట్ బోర్డ్. యా యా ఓపెన్ అయింది మేడం. ట్రై టు డ్రా సంథింగ్ దేర్. అది అది క్లోజ్ చేయమా, ఇంటూ కొట్టేసి. ఓకే, కనిపిస్తుందా మేడం మీకు? ఎస్ కనిపిస్తుంది. స్క్రీన్ షేర్ అయిందా? స్క్రీన్ షేర్ చేయలేదుగా. ఓకే, వైట్ బోర్డు అవుతుందా మేడం? అవుతుందమ్మా, కనిపిస్తుంది. నీకు కనిపించట్లేదా? నాకు కనిపిస్తుంది, మీ అందరికి కనిపిస్తుందా? నేను స్క్రీన్ షేర్ చేయకుండా బోర్డు షేర్ అవుతుందా అందరికి? నీ బోర్డే కనిపిస్తుంది, అదే కనిపిస్తుంది. నేను అడిగేది, స్క్రీన్ షేర్ అవ్వకుండా అయినా బోర్డు కనిపిస్తుందా? ఓకే. బోర్డు ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ గా షేర్ అవుతుందమ్మా. ఓకే ఓకే, అంటే మన ఫోటో ఎలా అయితే కనబడుతుందో, ఈ వీడియో ఎలా అయితే కనిపిస్తుందో అలా బోర్డు కనిపిస్తుంది. ఎస్, నౌ డ్రా చేసావా అవి? యా. సో నేనేమంటున్నా అంటే, ఇట్లా మనకు ఒక మ్యాచింగ్ అయింది, ఇట్లా లెఫ్ట్ రైట్ మ్యాచ్ చేసుకొని ఒక మ్యాచింగ్ ఫినిష్ చేసుకున్నాం కదా. సో మాస్టర్షిప్ ఎలా అవుతుందో చెప్తున్నా, సింపుల్ ప్రాసెస్, అంటే ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ అదేదో కనిపిస్తుందమ్మా, తీసేసే బోర్డు తీసేసే, లేకపోతే కనుక. యా ఓకే, ఇప్పుడు నార్మల్ గానే ఉందా మేడం? ఎస్, బోర్డు అన్షేర్ అయింది. బిజినెస్ ప్లాన్ బోనస్ అయిపోయింది. ఇప్పుడు మామూలుగా మాస్టర్షిప్ చెప్తారా మేడం? ఎస్, మాస్టర్షిప్ చెప్తున్నాను, చూడండి ఒకసారి. ఓకే, ఐ వాంట్ టు షో యూ సంథింగ్. ఒక పెన్ పేపర్ తీసుకొని, ఇంకక్కడంతా అవ్వట్లేదు, ఐ వాంట్ షో యూ సంథింగ్. నా మాస్టర్షిప్ ఎట్లా అంటే, మనకి 15 days, 15 days లో 5 మ్యాచింగ్స్ అవ్వాలి. ఓకే, 1 Yeah. 2 ఇట్లా 5 మ్యాచింగ్స్ అవ్వాలి. అయితే మనకి యాజ్ పర్ న్యూ ప్లాన్ మనకి లెఫ్ట్ ఒక 15, రైట్ ఒక 15 అయిపోతే సరిపోతుంది. పాత అయినా కూడా అంతే.
అయితే ఇప్పుడు సెల్ఫ్ పీవీ మీద కూడా మనకి మ్యాచింగ్స్ ఇస్తున్నారు కాబట్టి వీ కెన్ మేక్ మాస్టర్షిప్. ఎలా అంటే ఫస్ట్ 1వ తారీఖు ఏం చేసాం, ఇక్కడ ఒక 3 lakhs, ఇక్కడ ఒక 3 lakhs ప్లాన్ చేసుకున్నాం. ఒక కమిషన్ వచ్చింది, ఇక్కడ వీళ్ళకి ఒక కమిషన్ వచ్చింది. కనిపిస్తుందా క్లియర్ గా? డిస్టర్బెన్స్ ఉందా? ఎస్ మేడం, కనిపిస్తుంది. ఎస్, ఒక మ్యాచింగ్ వచ్చింది అండ్ ఒక మ్యాచింగ్ వచ్చింది కదా. అందరూ స్పీకర్ వ్యూలో పెట్టుకోండి, గ్యాలరీ వ్యూలో కాకుండా స్పీకర్ వ్యూలో పెట్టుకుంటే కొంచెం పెద్దది కనిపిస్తుంది. ఓకే, ఫోన్ ఓకే. అండ్ ఒక మ్యాచింగ్ వచ్చేసింది డే 1. ఇది డే 1 లెఫ్ట్, ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 3 పెట్టాం, ఒక మ్యాచింగ్ వచ్చింది. ఇంకో నెక్స్ట్ డే ఏం చేస్తాం తెలుసా, ఇక్కడ ఒక 3 పెడుతున్నాం, ఇక్కడ ఒక 3 పెడుతున్నాం, మళ్ళీ ఒక 4,000 వచ్చేసింది డే 2. నెక్స్ట్ డే ఏం చేసాము, ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 3, డే 3 ఇంకొక మ్యాచింగ్, ఇంకొక కమిషన్ వచ్చింది. మళ్ళీ డే 4 ఇక్కడ ఒక 3 అండ్ ఇక్కడ ఒక 3. ఓ మళ్ళీ 4,000 డే 4. ఓకే, 4 రోజులు 4,000 వచ్చేసినాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసారా, ఇక్కడ మ్యాచ్ అవడం వలన ఇక్కడ వీళ్ళకు ఒక 4,000 వచ్చింది, వీళ్ళకు కూడా ఒక 4,000 వచ్చింది. మనతో పాటు మన 4,000 మనకు వచ్చేసినాయి, మనతో పాటు వీళ్ళకి కూడా వచ్చినాయి, వీళ్ళకి కూడా. ఓకే, ఇంకా డే 5 ఎన్ని 4 మ్యాచింగ్స్ అయినాయి ఇప్పటికి, అంతేనా? యా 1 2 3 4. ఇప్పుడు 5th మ్యాచింగ్ చేస్తున్నాం, ఇక్కడ ఒక 3 చేస్తున్నాం, ఇక్కడ ఒక 3 చేస్తున్నాం. సో దాట్ ఇప్పుడు ఇందాక వీళ్ళకి మ్యాచ్ అయింది కదా, ఇప్పుడు వీళ్ళకి మ్యాచ్ అవుతుంది, డే 5 వీళ్ళకి పైన వాళ్ళకి కూడా మ్యాచ్ అవుతుంది. ఇక్కడ వీళ్ళకి మాత్రం రిజర్వ్ లో ఉంటుంది నెక్స్ట్ మ్యాచింగ్ కి, వీళ్ళిద్దరికి నెక్స్ట్ మ్యాచింగ్. మనతో పాటు ఒక 3 మ్యాచింగ్స్, 2 మ్యాచింగ్స్ వచ్చినాయి, మనతో పాటు 2 మ్యాచింగ్స్ వచ్చినాయి. మనకి ఎంతెంత వచ్చినాయి చెప్తా. చేసుకున్న వాళ్ళకి, మాస్టర్షిప్ చేసే వాళ్ళకి 20,000, దీంతో పాటు ఇంకొక 12,000 బోనస్ ఉంది. దీన్నే బోనస్ అంటాం. సో కంపెనీ ఈజ్ రెడీ టు గివ్ అస్ బోనస్ ఆల్సో. మనం అది మిస్ అవుతున్నాం. మనం స్లోగా చేయడం వలన నష్టం పోతామా నష్టపోమా. మొన్న సునీత గారు అన్నారు, ఏంటి డబ్బు పెడితేనే నష్టపోవడం కాదు, మనం స్లోగా చేస్తే కూడా ఇదే నష్టం. ఇప్పుడు ఒక 5 మ్యాచింగ్లు, ఎలాగూ 5 మ్యాచింగ్లు చేస్తున్నాం, ఆ 5 మ్యాచింగ్లు ఏదో 15 days లో చేయొచ్చు కదా. గాట్ మై పాయింట్? అంటే మనం పెడితే ఏదన్నా సేల్ అవ్వకపోతే అది ఆగిపోతేనే నష్టం కాదు, మనం పెట్టని దానికి కూడా మనకి ఇక్కడ వస్తుంటే, ఆ వచ్చేదాన్ని మనం స్లోగా చేస్తుంటే ఇది కూడా నష్టమే. యాక్చువల్లీ ఆ రోజు టాపిక్ చాలా డైవర్ట్ అయిపోయింది అండ్ డాక్టర్ సార్ కూడా టాపిక్ వేరే వేరే డిస్కషన్స్ లోకి వెళ్ళిపోయింది. కానీ హీ వాజ్ అబౌట్ టు డిస్కస్ దిస్. నష్టం అంటే మనం డబ్బు పెడితేనే వచ్చేది నష్టం కాదు, ఇది కూడా నష్టమే. మనకు వచ్చేది రాకపోతే కూడా నష్టమే. దిస్ ఈజ్ వాట్ వి నీడ్ టు అండర్స్టాండ్. అర్థమవుతుందా వెంకటేష్ నీకు? సౌమ్య and ఎస్ మ్యామ్. వెంకటేష్. అదే This 4 is- మ్యాచింగ్స్ Yes, 15 days ma'am. లోపు అయితే 12,000 మిస్ అయిపోయినట్టే. ఎస్, ఏ సైకిల్లో అయితే మీరు మాస్టర్షిప్ చేయట్లేదో ఆ సైకిల్ మీరు లాస్ అవుతున్నట్టే. ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు ఈ బిజినెస్ స్పీడ్ గా చేయాలి? కంపెనీ ఈజ్ ఆల్రెడీ రెడీ టు గివ్ అస్. కంపెనీ రెడీగా ఉంది మనకి ఇవ్వడానికి, మనం చేయకపోవడం వల్ల మనకు రావట్లేదు. సో వీ నీడ్ టు సెట్ అవర్ సెల్ఫ్. ఎంత ఫాస్ట్ గా చేయాలంటే దట్ టు ఆటమీ చాలా ఫాస్ట్ గా చేయాల్సిన బిజినెస్. అది ఇంకా మీకు కొంచెం సీనియారిటీ వస్తుంటే పోతుంటే అర్థం. ఎందుకు మేడం ఏది చెప్పినా ఇప్పుడే చేసేస్తారు అంటారే, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మీరు ఇంకొంచెం ఫాస్ట్ గా చేస్తుంటే అర్థమవుతుంది ఎందుకు నేను ఇప్పుడే చేస్తాను ఏదైనా.
దట్ ఈస్ హౌ. అండ్ 5 మ్యాచింగ్స్ ఎలాగో 5 చేసాము. అండ్ ఇంకొకటి తెలుసా? సో ఓకే, ఇప్పుడు మనం ఎలా చేయాలి దీన్ని? నా ఇప్పుడు ఓకే, మనం చేస్తే అంతసేపు పట్టిద్ది. మీరు ఈ 3 చేసే లోపల మీ కింద వాళ్ళకి కూడా ఈ 3 ఎలా ఫినిష్ చేయాలో నేర్పించేస్తే ఇంకా ఫాస్ట్గా అవుతుందా లేదా? ఎస్ మ్యామ్. ఈ కింద వాళ్ళకి చేసుకోవడం కూడా ఫాస్ట్గా నేర్పించేస్తే ఇంకా ఎంత ఫాస్ట్గా అవుతుంది? 5 మ్యాచింగ్లే కదా మనకు కావాలి SSM కి. ఈ కింద ఇద్దరు, ఆ ఇద్దరు ఎవరు మ్యాచింగ్లు చేసుకునే ఇద్దరు ఎవరో చూసుకోండి. మీరే పని మేడం ది సిగ్నల్ పోయినట్టు. మ్యామ్ సిగ్నల్ స్లోగా ఎస్ ఉన్నట్టుందా? ఇప్పుడు ఎస్ అవును. ఇప్పుడు నేనేమేం వర్క్ చేస్తున్నానో మీరిద్దరు కూడా అదే వర్క్ చేయాలి. కనిపిస్తుందా స్క్రీన్? స్క్రీన్ కనిపిస్తుందమ్మా? క్లోజ్ లేదు అయింది మేడం, ఇప్పుడే క్లోజ్ అయింది. ఒక్క నిమిషం. వీళ్ళేం పని చేస్తున్నారో ఈ కింద ఉన్న ఇద్దరు కూడా సేమ్ వర్క్ చేయాలి. దట్ ఈస్ వై ఐఎమ్ టెల్లింగ్ వెంకటేష్ అండ్ సౌమ్య, యూ బోత్ ఆఫ్ యూ డూ ద సేమ్ వర్క్. నేనేమేం వర్క్స్ చేస్తున్నానో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యూ డూ ద సేమ్ వర్క్స్. అండ్ యూ బోత్ మీ కింద టీంకి కూడా మీరు ఐడియాలు వేయడం వచ్చా? మీ టీంకి ఐడియాలు వేయండి, నేర్పించేయండి. మీకు ఆర్డర్లు పెట్టడం వచ్చా? నేర్పించేసేయండి. ప్లాన్ చెప్పడం వచ్చా? నేర్పించేసేయండి. యూ స్టార్ట్ డూప్లికేటింగ్. ఎంత ఫాస్ట్గా డూప్లికేట్ చేస్తే మీకు అంత. మీరే చేస్తున్నారు అనుకోండి, మీరే చేస్తున్నారు. ఇక్కడే ఉంటుంది బిజినెస్. వెన్ యూ షేర్ దట్, అది ఆ డూప్లికేట్ ఎప్పుడైతే అవుతుందో దెన్ యువర్ బిజినెస్ విల్ బి గ్రోయింగ్. బిజినెస్ ఎప్పుడు కూడా కిందకి రావాలని కదా మనం అనుకుంటున్నాము. మనం ఇక్కడే ఉన్నాం, మనమే వర్క్ చేస్తున్నాం. అక్కడే ఉంటుంది బిజినెస్. ఇఫ్ యూ కెన్ డూప్లికేట్ ఫాస్ట్ యూ విల్ బి సక్సెస్ ఫాస్ట్. ఓకే, ఫైండ్ 2 persons. పోనీ రెండో వాళ్ళు దొరకలేదు మేడం, నేను ఒకరితో చేస్తా. ఎస్, ఒక 50% పెట్టు వాళ్ళ మీద టైం. మిగతాది ఈ 50% ఇంకొకరు వచ్చేదాకా మీరు చేసేయండి ఆ వర్క్. ఓకే, సో దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ డూప్లికేషన్. దిస్ ఈస్ పవర్ ఆఫ్ డూయింగ్ ఫాస్ట్. ఎంత ఫాస్ట్గా మీరు చేయగలిగితే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మనమే ఒమేగా అమ్మగలం అనుకుందాం, మనమే హెమోహిమ్ అమ్మగలం. ఎన్ని అమ్ముతాం? 1 లేదా ఇద్దరికి చెప్పాను 2 లేదా 3. రోజుకి ఇన్ని చేయగలుగుతామా? సరే రేపు చేయలేదు, రేపు 0. ఇదే పని ఇక్కడున్న ఇంతమందికి నేర్పించారనుకో, డైలీ ఎన్ని ఒమేగాలు వెళ్ళిపోతాయి నీకు? మనం సేల్ చేస్తే ఒక్కటే, అందరం కలిపి చేస్తే ఒమేగా యొక్క ఇంపార్టెన్స్ మన టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చెప్పగలగాలి. ప్రతి ఒక్కళ్ళు దాని ఇంపార్టెన్స్ అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు వాడాలి. ప్రతి ఒక్కళ్ళు దాన్ని నలుగురికి చెప్పగలగాలి. కొంతమంది ఏంటంటే వింటారు, కొంతమంది ఏంటంటే అర్థం చేసుకుంటారు, చెప్పలేరు. ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అని నేను ఎందుకు అంటుంటాను అనుకుంటున్నారు? ఇదే, ఎవ్రీవన్ మస్ట్ బి ఎ స్పీకర్. ఫస్ట్ స్పీకర్గా అవ్వాలి. నాకు మొహమాటం మేడం, అవ్వదు. నేను చెప్పలేను మేడం, అవ్వదు. నాకు వాళ్ళకి చెప్పడం నాకు ఇష్టం లేదు మేడం, అవ్వదు. నాకు వాళ్ళు ఇష్టం లేదు మేడం, అవ్వదు. ఈ రోజు కాకపోతే ఏ రోజన్నా మనం చేయాల్సింది అటమినే, ఏ రోజైనా మనం చెప్పాల్సింది వాటి గురించే.
ఈ రోజు కుదరలేదు, రేపు నేర్చుకో, ఎల్లుండి నేర్చుకో. పోనీ ఒక రోజు వినలే, అర్థం కాలేదు, ఆ రికార్డ్ ఏదో తీసుకొని మళ్ళీ ఒకసారి విను, మళ్ళీ ఇంకో 2 times విను, 3 times విను, 5 times విను, 10 times. అన్లెస్ ఎప్పుడు దాకా వినాలి? మనకు అసలు ఆ హెమోహిమ్ గురించి మొత్తం ఎవరికైనా కానీ ఎలాగైనా కానీ ఒక డాక్టర్ మన ముందు కూర్చుంటే కూడా మనం చెప్పగలగాలి, అట్లా అయిపోవాలి. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ డూప్లికేషన్. చాలా మంది మేము సక్సెస్ అవ్వలేదు, మాకు రావట్లేదు, మాకు పీవీ సో రాకపోవడానికి రీజన్ ఏంటంటే యు ఆర్ నాట్ లెర్నింగ్. నేర్చుకోవట్లేదు, రావట్లేదు ఇన్ ద సెన్స్ నేర్చుకోవట్లేదు. రాసుకోండి, ఇది కూడా రైట్ ఇట్. నాకు పీవీలు రావట్లేదు, నాకు కమిషన్ రావట్లేదు ఈజ్ ఈక్వల్ టు నాట్ లెర్నింగ్. మనం నేర్చుకోవట్లేదు. ఎంతమంది దీన్ని ఒప్పుకుంటారు? ఎస్, ఎంతమంది దీన్ని ఒప్పుకుంటారు? సౌమ్య ఒప్పుకుంటదంట. ఇంకెంతమంది? ఎవరు ఒప్పుకోరా? మేడం ఏమన్నారు నాకు వినిపించలేదు, మేడం వినలేదు. నేను పంపించాను. వెంకటేష్ కూడా ఒప్పుకో. జనరల్ కమిషన్స్ మనకి రావట్లేదు అంటే, మనం సక్సెస్ అవ్వట్లేదు అంటే మనం నేర్చుకోవట్లేదు, అది సమానం అని చెప్తున్నా. ఇది మీ అప్లైన్ నీకు చెప్తాడులే. యూ లెర్న్ ఫ్రమ్ యువర్ అప్లైన్ సతీష్. ఓకే, దట్ ఈస్ హౌ. ఇలా వి నీడ్ టు లెర్న్. ఇందులో సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు లెర్నింగ్ అండి. ఇది నేను ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నా. మీరు ఎంత ఫాస్ట్గా, ఎంత డెడికేటెడ్గా, ఎంత కమిటెడ్గా, ఎంత అండర్స్టాండింగ్తో నేర్చుకుంటారు. అయితే నేర్చుకోవడం ఓకే, చెప్పడం కూడా చెప్పాలి కూడా. యూ నీడ్ టు బి ఎ టీచర్ ఆల్సో, యూ నీడ్ టు బి ఎ ట్రైనర్ ఆల్సో. ఎలా చెప్పాలో తెలుసా? ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఫస్ట్లో నేను జూమ్ మీటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు అనుకునేదాన్ని, అమ్మో నేను డాక్టర్ సార్ లాగా చెప్పలేను, అమ్మో అసలు ఆయనలాగా చెప్పాలంటే ఆయనకే 30 years పట్టింది, మళ్ళీ నాకు అంత ఏజ్ ఎక్కడ ఉంది ఇప్పుడు, నాకు 45 years, ఇంకో 30 years అంటే ఇంకప్పటికి అయిపోద్ది, అసలు అంత ఎట్లా చెప్తాను, అసలు అన్ని ఇయర్స్ అయినా కూడా నేను అట్లేం చెప్పలేను. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఒకరోజు నిద్రపోతుంటే నిద్ర పట్టలేదు. ఆ రోజు ఎందుకో సడన్గా ఒక బల్బ్ వెలిగినట్టుగా వెలిగింది. ఏంటో తెలుసా? ఓకే శ్రీప్రియ, నువ్వు డాక్టర్ సార్ లాగా అయితే చెప్పలేవు, నువ్వు నీలాగా చెప్పగలుగుతావు కదా. డాక్టర్ సార్ లాగా అయితే డెఫినెట్లీ చెప్పలేను, నేను నాలాగా చెప్పగలుగుతా కదా. అసలు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? మన ముందున్న మనిషికి అర్థమయ్యేటట్టు చెప్పడం, ఇది కావాల్సింది. అది చేస్తున్నానా లేదా అనేది నాకెలా అర్థమవుతుంది? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పీపుల్ చాలా బాగా చెప్పారు మేడం, అసలు మీరు చెప్తుంటే భలే అర్థమైపోతుంది మేడం, మీరు చెప్తేనే అర్థమవుతుంది మేడం. మొన్న కూడా పార్వతి గారు ఎవరో ఫోన్ చేసి, ఆవిడకి అసలు ఎవరు చెప్పినా అర్థం కాదంట, శ్రీప్రియ నువ్వు చెప్తే మాత్రం ఇట్టే అర్థమైపోయింది. ఆవిడేదో 50,000 రూపాయల కోర్స్ అంట, ఈ యూట్యూబ్, ఈ ఫేస్బుక్, వీటి కోసం పాపం తను చాలా కట్టి వాళ్ళ ఏంటో చెప్తున్నారు ప్రియ, నాకు అసలు అర్థమే కావట్లేదు అంటుంది. నేను చెప్తున్న మాత్రం అర్థమవుతుందంట. ఓకే, దిస్ ఈజ్ మై స్ట్రెంత్. అందుకే ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇస్తున్నప్పుడు తీసుకోండి అని చెప్తా. ఊరికొచ్చి అంటారు, అట్లా కాదు, వాళ్ళు నిజంగా కూడా అంటే వాళ్ళు అన్నారు అంటేనే వాళ్ళకి అలా అనిపించింది, ఇన్స్టెంట్గా వచ్చేవి అవి. ఓకే, అప్పటి నుంచి ఎవరైనా ఏదైనా కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు ఓకే థ్యాంక్ యూ అని చెప్తుంటా నేను. విన్నారు కదా మీరు కూడా? సో పీపుల్ చెప్తారు మన స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, మనం ఏం మనకి ఆ విషయం ఒకటి బాగా చేసినప్పుడు ఎలా అయితే చాలా బాగుంది అని ఎలా అయితే చెప్తున్నారు, చాలా బాగా మాట్లాడావు, చాలా బాగా చెప్పావు, నాకు అర్థమయ్యేటట్టు చెప్పావు, ఇలా చెప్తుంటారు కదా. అలా ఎలా చెప్తున్నారు, నువ్వు ఇందాక అలా చెప్పింది అలా నచ్చలేదు, అలా కూడా చెప్తారు. అది కూడా తీసుకోండి. డోంట్ ఫీల్ ఇట్. నేను కూడా ఫస్ట్లో ఎవరన్నా నా గురించి నెగిటివ్గా మాట్లాడారంటే ఇంకా అసలు ఆ రోజు అసలు వాళ్ళ ఫోన్ బ్లాక్ అయిపోద్ది అంతే. ఇంకా మరి లైఫ్లో వాళ్ళతో మాట్లాడను ఇంకంతే. అస్సలు నన్ను ఎవరు కామెంట్ చేయకూడదు అంతే. సో
ఆ తర్వాత వెన్ ఐఎమ్ ట్రయింగ్ టు డెవలప్ మై సెల్ఫ్, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలి, నేను సక్సెస్ అవ్వాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని వెన్ ఐ స్టార్టెడ్ మై జర్నీ, అప్పటి నుంచి పీపుల్ పాజిటివే కాదు నెగిటివ్ కూడా చెప్తారు. అది చెప్పినప్పుడు అది కూడా తీసుకుంటున్నా, ఓకే ఈ ఏరియా, దిస్ ఈస్ ద ఏరియా ఐ నీడ్ టు కరెక్ట్, నన్ను నేను బాగు చేసుకోవాలి, నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలి, లేకపోతే ఇది ఇట్లా మాట్లాడకూడదు, ఇది ఇట్లా చేయకూడదు, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో మన వీక్నెస్ చెప్తారు, స్ట్రెంగ్త్ చెప్తారు. ఓకే, నౌ మన స్ట్రెంగ్త్ చెప్పినప్పుడు వీ నీడ్ టు అండర్స్టాండ్, ఓకే సార్ లాగా అయితే చెప్పలేను, నాలాగా నేను చెప్పొచ్చు కదా. అండ్ దట్ టు నా టార్గెట్ ఏంటి, నా దగ్గరికి షాజియా వచ్చిందంటే షాజియాకి ప్లాన్ ఆటమీ అర్థమయ్యేటట్టుగా చెప్పాలి, ఇది నా ప్లాన్. సునీత గారు వచ్చారంటే సునీత గారికి అర్థమయ్యేటట్టుగా నేను చెప్పాలి, ఇది నా ప్లాన్. ఇలా ఎవరైతే దే లెర్న్ అండ్ దే కెన్ టీచ్. ఇక్కడ మనకి ఎల్డిటి అని ఉంది, ఎల్డిటి ఉందా? ఐ విల్ షో యూ వాట్ ఎల్డిటి ఇస్. ఇక్కడ ఉంది 51st పాయింట్, ఎల్డిటి లెర్నింగ్, డూయింగ్ అండ్ టీచింగ్. నేర్చుకున్నాను చెప్తున్నాను కానీ చేయట్లా. నేర్చుకున్నాను, ఇదిగో ఇది ఇట్లా మ్యాచ్ చేసుకోవాలి, అది అట్లా మ్యాచ్ చేసుకోవాలని నేర్చేసుకున్నా అండ్ చెప్పేస్తున్నా కూడా, ఇదిగో ఇక్కడ ఒక 3 lakhs రావాలి, ఇది ఇక్కడ 3 lakhs, మీకు కూడా అర్థమైపోయింది. బట్ ఇఫ్ ఐ డోంట్ డూ, హౌ కెన్ ఐ బీ సక్సెస్ఫుల్? నాకు కూడా మ్యాచింగ్లు వస్తేనే కదా, మ్యాచింగ్స్ అవుతేనే కదా బిజినెస్ అయ్యేది, అక్కడ నుంచి కమిషన్స్ వచ్చేది. నేను నేర్చుకుంటున్నాను, నేను చెప్తున్నాను. ఇఫ్ ఐ డోంట్ డూ, హౌ కెన్ ఐ బీ సక్సెస్ఫుల్ అగైన్? సో లెర్నింగ్, డూయింగ్, టీచింగ్, ఈ 3 కూడా ఎంత ఫాస్ట్ గా అవుతుంటే దట్ ఈస్ వేర్ యువర్ సక్సెస్ ఫాస్ట్. లెర్నింగ్, డూయింగ్ అండ్ టీచింగ్. ఎంతమందికి అర్థమైంది ఇది? వెంకటేష్ I got it, ma'am. గాట్ ఇట్, గుడ్. సో లెర్నింగ్, డూయింగ్ అండ్ టీచింగ్. ఊరికే లెర్నింగ్. సో జూమ్ మీటింగ్ లో కూడా ప్రతిరోజు ఎంతమంది వస్తున్నారు? ఒక 30 మంది 50 మంది దాకా వస్తున్నారు కదా. లెర్నింగే, ప్రతిరోజు నేర్చుకుంటానే ఉంటారు, నేర్చుకుంటానే ఉంటారు. 3 years నుంచి నాతో పాటు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఆ జూమ్ మీటింగ్ లో. వాళ్ళు ఎక్కడున్నారు? అక్కడే ఉన్నారు, వింటున్నారు, నేర్చుకుంటున్నారు కూడా. పాపం గుడ్ లెర్నర్స్ తెలుసా, చాలా బాగా నేర్చుకుంటారు. సో వాట్, నేర్చుకున్న దాన్ని వి నీడ్ టు డూ దాట్. ఓకే ఇవాళ ఏదో పీవీ అన్నారు, అదేదో ఆర్డర్ అన్నారు, ఓకే ఒకసారి పెడదాం, మనం నేర్చుకుందాం. ఎస్, నేర్చేసుకున్నారు. ఇప్పుడు సునీత గారు ఈరోజు ఏం చేశారు? నేర్చుకున్నారు. నౌ రేపేం చేయాలి? టీచ్ ఇట్. ఎస్ ప్రవీణ, యూ కమ్ హియర్, ఐ విల్ టీచ్ యూ హౌ టు ప్లేస్ దిస్ ఆర్డర్. నేను నీకు ప్రవీణ, నీ ఐడి నీకు వేసుకోవడం నేను నేర్పిస్తా. ప్రవీణ, నీ ఆర్డర్ నువ్వు ప్లేస్ చేసుకోవడం నేర్పిస్తా. టీచింగ్ మొత్తం కూడా ప్యారలల్ గా నడవాలి, నేర్చుకుంటూ ఉండాలి, డూయింగ్ చేస్తూ ఉండాలి అండ్ టీచింగ్. ఎల్డిటి, లెర్నింగ్, డూయింగ్ అండ్ టీచింగ్. ఓకే, నౌ ఇంకా ఈ ఐ నో ఎవ్రీథింగ్ నెక్స్ట్ ఉంది చూసారా, ఐ నో ఎవ్రీథింగ్. అసలు ఈ ఐ నో ఎవ్రీథింగ్ 52 ఉంది పాయింట్. వీళ్ళు నాకు అన్నీ తెలుసు. ఐ నో ఎవ్రీథింగ్ అంటే ఏంటి? ఏంటి అన్నీ నాకు తెలుసు. అన్నీ నాకు తెలుసు. అన్నీ నాకు తెలిస్తే ఇంపీరియల్ అయి ఉండాలి కదా నువ్వు. అదే ఇంకా అన్నీ తెలిస్తే ఇంపీరియల్ అయి ఉండాలి కదా. ఎందుకు అవ్వలా? నువ్వు అవ్వలేదంటే నీకు తెలియదనే కదా, నేర్చుకోవాలి కదా. ఐ నో ఎవ్రీథింగ్. నువ్వు నాకు చెప్పేదేంటి? నువ్వు చెప్పేది నేను వినను, నాకెవరు చెప్పక్కర్లేదు, నాకెవరు చెప్పినా నేను వినను, నేను ఎవరిని ఫాలో అవ్వను. ఈ వర్డ్స్ అన్ని రాసుకోండి. ఇలాంటి వాళ్ళు కూడా కనిపిస్తుంటారు మనకి. ఈ ఐ నో ఎవ్రీథింగ్ ఎంత డేంజరస్ యాటిట్యూడ్ అంటే, అసలు మనం ఒక విషం తాగినట్టే. ఇట్ కిల్స్ అస్. అంటే ఇది నాకు తెలుసు అనడం ద్వారా మనం ఎదుటి వాళ్ళని
అవమానించామనో లేకపోతే వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదని మనం అనుకుంటాం కానీ బట్ ఈ ఐ నో ఎవ్రీథింగ్ ఎంత ప్రమాదం అంటే మన సక్సెస్ ని ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడ ఆపేస్తుంది. ఇంకా అంతే బంద్. మీరు ఏజెంట్ అయ్యారా అక్కడ ఆగిపోతారు, స్పెషల్ ఏజెంట్ అయ్యారా ఆగిపోతారు, ఎస్ఎస్ఎం అయ్యారా ఆగిపోతారు, ఎస్ఎం అయ్యారా ఆగిపోతారు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ మనకి సిగ్నల్ పడితే ట్రాఫిక్ ఎక్కడ ఆగిపోద్ది కదా, ఈ డేంజర్ లైట్ లాంటిది ఈ ఐ నో ఎవ్రీథింగ్. చాలా చాలా ప్రమాదం. మీకు అప్లైన్ ఏదన్నా చెప్తున్నారా, జస్ట్ లిజన్. మేడం నాకు ఇది తెలుసు మేడం, నాకు మీకు మీకు ఆల్రెడీ ఆ విషయం తెలుసు అని తెలుసు, అయినా కూడా అప్లైన్ మళ్ళీ చెప్తున్నారంటే దట్ మీన్స్ వాట్? దాన్ని సరిగా వినలేదనో, దాన్ని సరిగా చెయ్యట్లేదనో, లేకపోతే చెయ్యాల్సిన విధంగా చెయ్యట్లేదనో, లేకపోతే ఇప్పుడు చేయాల్సింది ఇంకొంచెం కొత్తగానో, సంథింగ్ ఈజ్ దేర్. సో అది చెప్పింది ఎప్పుడైనా అప్లైన్ ఏదన్నా చెప్తున్నట్టే జస్ట్ లిజన్, వినండి. వింటే దానివల్ల ఏమవుతుంది, వినడం వస్తుంది. విన్నప్పుడు పదే పదే వినటం వలన చేయటం వస్తుంది. నాకు కూడా జూమ్ మీటింగ్ చెయ్యని చెప్పేవాళ్ళు సార్. చేస్తా, ఓకే సార్, ఓకే సార్ ఇలా చెప్పేదాన్ని. ఆ తర్వాత ఆయన పదే పదే చెప్పేవాళ్ళు పాపం. పదే పదే కూడా చేస్తానని అనేదాన్ని. ఎందుకో ఒకరోజు సడన్ గా నాకే అనిపించింది, అన్నిసార్లు చెప్తున్నారు సార్, లెట్ మీ ట్రై కదా. అప్పుడు ఎవరికి చెప్పాలి ఒక క్వశ్చన్ వచ్చింది. ఓకే, ఒకళ్ళకి నేను ఒకళ్ళకి కాల్ ఇంకా నాకు చెప్పడానికి ఒకళ్ళు కావాలి. సో ఆ ఒకళ్ళు ఎవరు, నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నా హూ ఈజ్ దట్ వన్ పర్సన్ అన్నప్పుడు ఎవరు ఒక ఇద్దరు ముగ్గురు కాల్ చేస్తే మేడం మేము అప్పుడు బిజీ మేడం, మేము ఇప్పుడు బిజీ మేడం, అది మేడం, ఏదో చెప్పేవాళ్ళు. ఇంకా సరే అరే నేను ఫోన్ చేసిన ప్రతిసారి ఫోన్ లిఫ్ట్ చేసే వాళ్ళు ఎవరు, నేను చెప్తే వినేవాళ్ళు ఎవరు, నేర్చుకునే వాళ్ళు ఎవరు, అసలు ఇవన్నీ కాదు, అసలు నేను ఫోన్ చేస్తే ఎత్తే వాళ్ళు ఎవరు అంటే, అప్పట్లో నేను కొత్తలో ఇప్పుడు 1 year బ్యాక్ ఉమా గారు అప్పుడు కొత్తగా పరిచయం అయ్యారు. ఓకే ఈవిడ కొత్త ఆవిడ, ఈవిడ కొంచెం తనకి నేర్పించవచ్చు, సబ్జెక్ట్ నేర్చుకోవాలి కూడా. ఓకే తనైతే చక్కగా ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతారమ్మా, చక్కగా నేర్చుకుంటారు, నేర్పించమని అడిగేవాళ్ళు, అండ్ లింక్ పెట్టేదాన్ని, జాయిన్ అయ్యేవాళ్ళు. ఇద్దరం కూడా కూర్చొని, ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు, ఉమా గారు నేను అంతే, ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు, చక్కగా జాయిన్ అయ్యి వింటూ ఉండేవాళ్ళం, నేర్చుకునేవాళ్ళం. నేనేం చెప్పాలనుకున్నానో అది చెప్పేదాన్ని, అంటే నాకు ప్రాక్టీస్ కోసం. అటు నేను ప్రాక్టీస్ చేసుకున్నట్టు ఉండేది, అమ్మకు ఉపయోగపడ్డట్టు ఉండేది. సో ఇట్లా మన అప్లయన్స్ చెప్తున్నారంటే ఫస్ట్ వినండి. అండ్ ఇంకా ఎప్పటి వరకు వినాలి మేడం, ఇంపీరియల్ మాస్టర్ అయ్యేదాకా వినాలి. సమ్ టైమ్స్ సార్ చెప్పింది కూడా నాకు, అమ్మో సార్ అన్ని భలేగా చెప్పేస్తారు, ఇవన్నీ నేను ఎక్కడ చేసేస్తా అనుకునేదాన్ని. సో మనం చేయలేని కూడా చెప్తారండి ఒక్కొక్కసారి మన అప్లయన్స్. మనం చేయలేము, అది వాళ్ళకు కూడా తెలుసు. అప్లయన్స్ కూడా మనం చేయలేని విషయం అది వాళ్ళకు కూడా తెలుసు, అయినా కూడా చెప్తారు. బికాస్ యూ నీడ్ టు ఇంక్రీజ్ యువర్ బార్ అంటారు కదా, మన బార్ ఎంత, 1 meter ఉంది. వి నీడ్ టు ఇంక్రీజ్ దట్ బార్, ఎక్స్పాండ్ చేయాలి. బార్ 1 meter ఉంది, కొంచెం స్ట్రెచ్. అమ్మో నేను ఇది చేయలేను సార్, అవ్వదు. మనము ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఒక 2 kgs లిఫ్ట్ చేస్తాము, తర్వాత 3 kgs, తర్వాత 4 kgs మనం ఇంక్రీజ్ చేస్తుంటాం కదా వెయిట్, అట్లా. సో మన అప్లయన్స్ ఏమన్నా చెప్పారు అంటే అది మనకి అవసరపడేది, ఉపయోగపడేది, మనకు అవసరం అని, అది మనం చెయ్యట్లేదు అని. ఓకే, ఐ నో ఎవ్రీథింగ్ ఈజ్ డేంజరస్ యాటిట్యూడ్. లెర్న్ టిల్ యు ఆర్ ఇంపీరియల్. నేను కూడా ఏమనుకున్నా అంటే, ఓకే ఒక కమిషన్ మ్యాచ్ చేసుకో, ఏముంది ఇప్పుడు ఫస్ట్ కమిషన్ అయినా 100th కమిషన్ అయినా ఇంతే కదా మ్యాచ్ చేసుకునేది, దానికి ఇంకా పదే పదే వినేది ఏముంది బిజినెస్ ప్లాన్, ఇలా అనుకునేదాన్ని. ఎందుకు అన్నిసార్లు వినమంటారు, అదేంటి ఒకసారి విన్నాం అర్థమైంది, అదే కదా ఇంక ఎన్నిసార్లు చేసుకున్నా 3 lakhs మ్యాచింగ్, దీన్ని ఎన్నిసార్లు వింటాం, ఎందుకు వినాలి అని. బట్ నిజంగా చెప్తున్నా, నేను ఇప్పటికి మినిమం ఒక 2000 times 3000 times వినుంటా ప్లాన్ని.
ఎన్నిసార్లు విన్న ప్రతిసారి ఒక పాయింట్ కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు చూసిన సినిమాని మళ్ళీ చూడండి, మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది కదా, జస్ట్ లైక్ దట్. సో వినండి, ప్లాన్ ఎంత బాగా మన బ్రెయిన్లోకి వెళ్తే అంత బాగా మన బిజినెస్ డెవలప్ అవుతుంది. ఓకే, ఎంతవరకు నేర్చుకోవాలి అంటే మనం ఇంపీరియల్ అయ్యేదాకా నేర్చుకోవాలి. సమ్ టైమ్స్ అప్లయన్స్ ఏదైనా చెప్తే మనం సలహాలు కూడా ఇస్తుంటామా? మేడం అది అలా చేస్తే బాగుంటది మేడం, ఇది ఇలా చేస్తే బాగుంటది మేడం, సార్ ఇది ఇలా చేద్దాం సార్. శ్రీప్రియ, నువ్వు నాకు సలహాలు ఇవ్వాలంటే ఇప్పుడు నేను శరాన్ రోజు మాస్టర్ కదా, నువ్వు కూడా శరాన్ రోజు మాస్టర్ అయ్యన్నా ఇవ్వాలి, లేదంటే నాకన్నా నెక్స్ట్ ర్యాంక్, ఒక అబో ర్యాంక్ ఉన్న వాళ్ళు సలహాలు ఇవ్వాలి. దిస్ ఈజ్ వాట్. అప్పటి వరకు నువ్వు నేను చెప్పింది వినాలి. దిస్ ఈజ్ వాట్. ఓకే, ఈ ఐ నో ఎవ్రీథింగ్ ఒకటి మనము మార్చుకోవాలి. అండ్ లెర్నింగ్, డూయింగ్ అండ్ టీచింగ్ ఒకటి, ఐ నో ఎవ్రీథింగ్ తీసేయాలి ఒకటి, ఫాలో ద అప్లైన్. సో ఈ 3 మాత్రం వీ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ ఫాలో. ఈరోజు టాపిక్స్ అన్ని కవర్ అయినాయమ్మా వెంకటేష్? పీవీ ఏంటి, డేట్ ఏంటి, బోనస్ ఏంటి, జనరల్ కమిషన్ మ్యాచింగ్ ఏంటి? ఎస్ మేడం. 1 minute ఇంకే కాల్. 1 minute కాల్ రేపు మాట్లాడుకుందాం. 1 minute కాల్స్. దిస్ ఇస్ ఓకే. ఆల్రెడీ డన్. ఇంక ఇప్పటి నుంచి చెప్పేదంతా బ్రెయిన్ పై నుంచి వెళ్ళింది, బ్రెయిన్ లోపలికి వెళ్ళి అయిపోయినాయి. ఫుల్ అయిపోయింది, కప్ ఫుల్ అయిపోయింది. మళ్ళీ రేపు మార్నింగ్ కప్స్ ఎంటీ చేసుకొని వస్తే అప్పుడు వెళ్తాయి మళ్ళా. ఓకే, సో స్టార్ట్ టెలింగ్ అబౌట్ యువర్ రివ్యూస్. మాట్లాడటం నేర్చుకోండి. దిస్ ఈజ్ వాట్. ఓకే, యూ కెన్ షేర్ యువర్ రివ్యూస్. ఇవాళ మొత్తం టాపిక్ లో నచ్చిన పాయింట్స్ ఏంటి, కొత్తగా నేర్చుకున్నాయి ఏంటి? 3 points చెప్పాలి. మీకు నచ్చింది ఏంటి, కొత్తగా నేర్చుకుంది ఏంటి, మీరు చేయాలనుకున్నది ఏంటి? 3 points ఎవ్రీ యా వన్ మ్యామ్, కదా. టుడే క్లాస్ అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఉంది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 thing. రెండోది ఏంటంటే మ్యాచింగ్స్ ఎలా చేయాలి అనేది అర్థమైంది కొంచెం క్లారిటీగా. నాకైనా కొంచెం డౌట్స్ ఉన్నాయి, అది కూడా క్లారిటీగా అటెండ్ అయింది. అదే డేట్ కూడా నేను అనుకున్నది కరెక్టా కాదా అనేది కూడా నేను తెలుసుకున్నాను. సో థర్డ్ వన్, ఎలా టీంతో చేయాలి, మోటివేట్ చేయాలి, వాళ్ళకి జూమ్స్ తీసుకురావాలి. సో మనమే నేర్చుకున్నది ఎలా అప్లై చేయాలి, నేర్చేసుకుంటున్నాం. జస్ట్ మనం నేర్చేసుకుంటున్నాం, ఇంకోళ్ళకి చెప్తేనే కదా మనకి ఎంత అయితే అర్థమైంది అనేది తెలుస్తుంది. సో అలాగే వాళ్ళకి కూడా మనం డెలివర్ చేయాలి అని చెప్పి అర్థమైంది. సో టుడే క్లాస్ ఈస్ వెరీ నైస్ మ్యామ్, చాలా బాగుంది చేయాలనుకున్నది ఏంటి అది చెప్పట్లా మ్యామ్. చెయ్యాలనుకున్నది ఏంటి అది చెప్పట్లేదు. చేయాలనుకున్నా మ్యామ్, చేస్తా మ్యామ్, చేసి చూపిస్తా మ్యామ్. చెప్పే ముందు కన్నా చేసి చూపించడం అనేది బాగుంటది. చెప్తే ఖచ్చితంగా చేస్తామండి. ఇదిగో ఈ టాపిక్ కూడా సతీష్ కి జనరల్ కమిషన్ మ్యాచ్ చేయాలి మ్యామ్. సతీష్ కి ఎస్ఎస్ఎం కూడా ప్లాన్ చేయాలి అని అనుకున్నాను. వావ్, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ డెసిషన్. కాదు, 60th టాపిక్ ఏంటంటే డోంట్ గివ్ షాక్ టు అప్లయన్స్. ఇది కూడా ఒక టాపిక్. అప్లయన్స్ షాక్ ఇస్తే యాక్చువల్లీ అది అప్లైన్ కి షాక్ ఇవ్వడం అనుకుంటాం, కానీ అది అప్లైన్ కదా మీకే షాక్ అవుద్ది. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్తుంటారు సార్. ఒకళ్ళు ఎవరో చెప్పకుండా, అప్లైన్ కి చెప్పకుండా మేము ఎస్ఎం చేశాక డాక్టర్ సార్ కి షాక్ ఇద్దాం అనుకుని షాక్ ఇచ్చారు, అది వాళ్ళకే షాక్ అయింది. సో షాక్లు ఇవ్వకూడదు ఎప్పుడైనా అప్లైన్ కి. ఏదన్నా వర్క్ చేయబోతున్నాము అంటే, మేడం నేను ఇది ఫినిష్ చేయాలనుకుంటున్నా, ఇది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఈవెన్ తో అది మీకు తెలిసింది అయినా కూడా, ఈవెన్ ఇప్పుడు కూడా సార్ నేను ఇట్లా భీమవరం వెళ్తున్నా అక్కడ ఫీల్డ్ వర్క్ కి, హౌ షల్ ఐ డూ సార్. సో నా ప్లాన్స్ ఇవి. అక్కడ సౌమ్య దగ్గర ఒక హోమ్ మీటింగ్ ఉంది, అక్కడ ఇంకా పక్కన వేరే ఊర్లో ఇంకో హోమ్ మీటింగ్ ఉంది, పలానా వాళ్ళు రాబోతున్నారు, దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది సార్. దిస్ ఈజ్ వాట్ ఐ ఆస్క్. మీ అందరితో నేను మాట్లాడే ప్రతి కాల్ నా సీక్రెట్స్ అన్ని చెప్పేస్తున్నా. యాక్చువల్లీ అసలు చెప్పాల్సి వస్తుంది ట్రైనింగ్స్ లో. ఇంట్లో చెప్తేనే కదా మేడం మేము కూడా గ్రోత్ అవుతాం. మీ సీక్రెట్స్. ఓకే, సో మీ అందరితో నేను మాట్లాడే ప్రతి కాల్ డాక్టర్ సార్ దగ్గర నుంచి, ఇదిగో సార్ ఇవాళ సునీత గారిని ఎలా గైడ్ చేయాలి సార్, సౌమ్యకి ఏమేమి గైడెన్స్ ఇవ్వాలి సార్,
వెంకటేష్ పర్ఫార్మెన్స్ ఇది సార్. నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి సార్? సో దిస్ ఈజ్ ఆల్ ఐ టేక్ దట్ గైడెన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ డాక్టర్ సార్. ఓకే, ఇంతకు మించి ఏదన్నా జరిగితే కూడా సార్ దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ సార్. సో వెన్ యూ స్ట్రిక్ట్లీ ఫాలో యువర్ అప్లైన్ యూ కెన్ అచీవ్ మోర్. అంతే కదా, ఎవరైనా ఎప్పుడు సపోర్ట్ చేస్తారు మనకి? ఒకళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు అంటే డెఫినెట్లీ దే విల్ సపోర్ట్ అస్ మోర్ వెల్. ఓకే, వీళ్ళెవరో పాపం మన మీద డిపెండ్ అయ్యారు, డెఫినెట్లీ వీళ్ళని సక్సెస్ చేసి చూపించాలి. ఓకే, నౌ వెరీ గుడ్. సౌమ్య, వాట్ డూ యూ లెర్న్ టుడే? కొత్తగా నేర్చుకుంది ఏంటి, అర్థమైంది ఏంటి, చేయాలనుకున్నది ఏంటి? ఈ రోజు కొత్తగా నేర్చుకుంది అయితే నార్మల్ గా నేను తెలుసుకోవాలి, నేను చెప్పాలి, టీమ్ కి ట్రైన్ చేయాలి అనుకునేదాన్ని మేడం. కానీ ఇప్పుడు ఏంటంటే నేను ఈ రోజు నేను నేర్చుకుంది ఈ రోజు నా టీమ్ కి నేను నేర్పించేయాలి. సో అందులో వాళ్ళ టీమ్ కి ఏం నేర్పించాలో కూడా నేను గైడ్ చేయాలి. చూస్ 2 పర్సన్స్. ఏదో వచ్చిన ప్రతి వాళ్ళని నేను ఎడ్యుకేట్ చేయాలి, వచ్చిన ప్రతి వాళ్ళకి నేను కౌన్సిలింగ్స్ ఇచ్చేయాలి, అదంతా నా వర్క్ కాదు. నేను నా లీడర్స్ ఇద్దరిని చూస్ చేసుకుని నా లీడర్స్ ని ట్రైన్ చేసి వాళ్ళ లీడర్స్ ఎవరో ఐడెంటిఫై చేసేలాగా చేసి వాళ్ళని ట్రైన్ చేసేలాగా వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. సో అది ఈ రోజు నేను క్లారిటీ తీసుకున్న విషయం మేడం. దెన్ ఇంకొకటి ఏంటంటే చెప్ సో ఫ్లయింగ్, ఫైరింగ్. మీరు చెప్పిన వెర్షన్ లో వెళ్తే ఫ్లై చేస్తాం, లేకపోతే ఫైర్ అయిపోతాం. సో మనం మాత్రమే వర్క్ చేస్తే జరిగే ప్రాసెస్ కన్నా మనం ఒక అప్లైనర్ గైడెన్స్ తీసుకుంటూ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ని మనకి ఆ బిటర్ ఎక్స్పీరియన్స్ అవ్వకుండా బెటర్ గా అయ్యేలాగా ఫీల్డ్ వర్క్ జరగాలి, మన గ్రోత్ ఉండాలి అంటే మనకు ఖచ్చితంగా అప్లైనర్స్ నీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ దాని ఇంపార్టెన్స్ తెలుసుకునేలాగా మన టీమ్ ని బిల్డ్ చేసుకోవాలి. 6 కి జూమ్ అంటే 6 కి మనం ప్రాపర్ సిట్టింగ్ లో రెడీగా ఉండాలి. సో జూమ్ లో కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్, ఇప్పుడు ఈ రోజు జూమ్ జరిగింది చెప్పేసాను అయిపోయింది కాదు. జూమ్ ఆఫ్టర్ నా టీంకి ఏం అర్థమైందో నేను తెలుసుకోవాలి. వాళ్ళని ఫర్దర్ గైడెన్స్ నేను ఎలా ఇవ్వాలో తెలియాలంటే అసలు వాళ్ళ బ్రెయిన్ లోకి ఎంత వెళ్ళిందో నాకు తెలియాలి. సో నా 2 పీపుల్ ని నేను చేసినప్పుడు మాత్రమే నేను నా టీమ్ కి ఫర్దర్ గైడెన్స్ ఇవ్వగలుగుతాను. అంటే నాకు ఇప్పుడు 10 మందిని నేను అడగడానికి టైం ఉండదు, కానీ ఇద్దరిని నేను ట్రైన్ చేయగలను కదా. ఆ ఇద్దరికి చెప్పాలి వాళ్ళ టీం నుంచి సేమ్ ఆన్సర్స్ తను కలెక్ట్ చేయమని, సేమ్ క్లారిటీ తను తీసుకోమని. సో అదైతే వాళ్ళ నుంచి నేను ఖచ్చితంగా డూప్లికేట్ చేస్తాను మేడం. సీక్రెట్స్ అనేది తెలిసిపోతున్నాయి సౌమ్యకైతే. సక్సెస్ సీక్రెట్స్. వెరీ గుడ్. అది చేసినప్పుడే. అండ్ ఇంకొకటి మనం చెప్పే వెర్షన్ అప్లైనర్ తో మాట్లాడేటప్పుడైనా అసోసియేట్ తో మాట్లాడేటప్పుడైనా మనం మాట్లాడేదాన్ని మినిమైజ్ చేసుకుని చాలా ప్రొడక్టివిటీ అండ్ పర్ఫెక్ట్ వర్డ్స్ వాడి యూజ్ చేయాలి. మనం వాళ్ళ టైం వేస్ట్ చేయకూడదు, మన టైం వేస్ట్ చేసుకోకూడదు. వర్క్ మోడ్ లో పర్ఫెక్ట్ లాంగ్వేజ్ యూజ్ చేసి అంతవరకు మాత్రమే మనం వాళ్ళతో రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలి. సో ఆ ప్రాసెస్ లోనే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అంటే మనతోని ఉండే మంచి ర్యాపో అనేది బిజినెస్ పర్పస్ గా మాత్రమే మనకి బిల్డ్ అవుతుంది. దీనంతా కమ్యూనికేషన్ అంటారు. ఒకరోజు ఈ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, రేపు 1 minute కాల్స్ ఉన్నాయి కదా, ఆ 1 minute కాల్స్ లో కూడా మనం చూద్దాం. ఓకే, అండ్ టీవీస్ మ్యాచ్ చేసుకునేటప్పుడు మన టీమ్ లో ఇంకా ఎంత మందికి మనం మ్యాచింగ్స్ ఇవ్వగలుగుతాం
అంటే నియర్ బై ఉన్న వాళ్ళకి 10,000 పీవీ 30,000 పీవీ నియర్ బై ఉన్న వాళ్ళకి మనమే చూసి ఒక గైడెన్స్ ఇచ్చి ఇంతమందికి అవుతుంది మ్యాచింగ్స్ అని ఒక క్యాలిక్యులేషన్ పెట్టుకుని మనం వాళ్ళకి మళ్ళీ 1 minute కాల్ 5 minutes కాల్ అలా సెలెక్ట్ చేసుకుని గైడ్ చేసి వాళ్ళని ప్రాసెస్ చేసేలాగా మనం చెయ్యాలి ఒక లీడర్ గా ఎదగాలంటే. మనం పెట్టే ప్రతి మ్యాచింగ్ కి ముందు మన కింద అటొక 5 ఐడీస్ ఇటొక 5 ఐడీస్ మినిమం గా మనం చెక్ చేసి గైడ్ చేయాలి వాళ్ళకి. దెన్ ప్రాసెస్ లో వాళ్ళకి చెప్పేటప్పుడు ఇన్ కేస్ వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళకొక్కళ్ళకే ప్రత్యేకంగా జూమ్ మనం అరేంజ్ చేసి వాళ్ళకి క్లారిటీ ఇచ్చి వాళ్ళకి గైడ్ చేయాలి. గుడ్. ఎస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా వెంకటేష్, ఐ రిక్వెస్ట్ యూ టు మేక్ ఏ లిస్ట్ ఎవరెవరు ఈ ట్రైనింగ్స్కి వస్తున్నారు ఏంటి, బికాజ్ ఐ వాంట్ టు గివ్ 100% ట్రైనింగ్. ఓకే మ్యామ్. ఇప్పుడు హాఫ్ కుక్ హాఫ్ డన్ లాగా అంటే ఐ వాంట్ టు గివ్ కంప్లీట్ ట్రైనింగ్. ఓకే, ఎవరెవరు డైలీ ఇప్పుడు ఈ అటెండెన్స్ ఎవరు మెయింటైన్ చేస్తారు? వెంకటేష్ అండ్ సునీత గారు, బోత్ ఆఫ్ యూ, మీ ఇద్దరు, లేదంటే యా సౌమ్య అండ్ వెంకటేష్, యూ బోత్. యా టుడే నుంచి చేయ మేడం, అంటే టైం మార్చుతున్నాం పెడుతున్నారు కదా, కాబట్టి ఏమా టైం చేంజ్ చేస్తున్నాం కదా రేపటి నుంచి. అదే సునీత గారు పోస్టర్స్ తయారు చేస్తున్నారు. సో సౌమ్య అండ్ వెంకటేష్ మేక్ ఏ లిస్ట్, ఒక లిస్ట్ డైలీ అటెండ్ అయ్యే వాళ్ళు ఎవరెవరో లిస్ట్ తీసుకొని, ఒకవేళ ఒక 2 సెషన్స్ ఎవరన్నా మిస్ అవుతే కూడా వాళ్ళకి ఆ రికార్డింగ్ పంపించి అది విని ట్రైన్ అవ్వచ్చు కదా వాళ్ళు. యా అలాగా అంటే ఐ వాంట్ టు గివ్ 100% ట్రైనింగ్. అట్లా అర్థమైందమ్మా? ఆ అందులో లిస్ట్ అప్లోడ్ ఒకటి చేస్తున్నారా మేడం? ఏమా, మన సెకండ్ క్లాస్ కదా, ఇది థర్డ్ కదా, ఇది లేదు థర్డ్ది. 10:30కి మనం స్టార్ట్ చేసింది సెకండ్ కదా మ్యామ్. నిన్నొకటి నువ్వు రాలేదు. యా యా థర్డ్ మ్యామ్. యా అంటే టాపిక్స్ వైజ్ అవ్వలేదు కాబట్టి నాకు గుర్తులేదు. సో ఆ 3 రికార్డ్స్ మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశారా మేడం? ఒకటి అయిపోయింది, ఇది థర్డ్ది, సెకండ్ది పెండింగ్ ఉంది. ఐ నీడ్ టు డూ దట్. ఓకే మ్యామ్, ఓకే. సో అటెండెన్స్ నేను చూసుకుంటా మేడం, ఎవరెవరు వస్తున్నారు అనేది మేడం. అండ్ విత్ మోటో. Cherish the spirit, Cherish the spirit, create the vision, create the vision, follow the faith, follow the faith, serving humanity. సర్వింగ్ హ్యూమినిటీ. Come on, let's do it. do it. Come on, అప్పు తీసుకోవద్దు. అదే అది సతీష్ గారికి చాలా ఇష్టం. అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు. ఆయన షాప్ లో కూడా ఉంటుంది మేడం, షాప్ లో కూడా ఉంటుంది. యా అసలు ముందు అదే అప్పు ఇవ్వడు, అప్పు తీసుకో. బాయ్ మేడం, బై టు బాయ్ మ్యామ్. ఓకే మా.